డెవిల్ వర్క్స్ ఇన్ ద మ్యాన్. మనిషి లోపల దయ్యం ఎలా పనిచేస్తుంది, అటు మతపరంగా ఇటు భౌతిక పరంగా, ఇటు భౌతికంగా అటు మతపరంగా. ఓన్లీ ద ప్రాఫిట్ కెన్ టెల్ దట్. ఒక ప్రవక్త మాత్రమే దాన్ని చెప్పగలడు, ఇంకెవరు దాన్ని చెప్పలేరండి. నేను మొన్న దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నర్సరావుపేట మీటింగ్లో. అసలు ఈ పాతాళంలో వచ్చిన ఈ 200 మిలియన్ల సహజాతీతమైన దయ్యాలని ఇప్పుడు ఎక్కడున్నాయి, అసలు ఎన్ని కేటగిరీస్లో ఇవి పనిచేస్తాయి. మొన్న చెప్పిన నేను 4 కేటగిరీస్లో పనిచేస్తానే అవి. పౌలు గారు చెప్పినట్టు 4 కేటగిరీస్ రాశాడు ఆయన. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలు మనం పోరాడుతున్నది ఎవరెవరితోటో రాశాడు ఆయన. అందులో 4 కేటగిరీస్ ఉంటాయి, 4 తరగతులు. ఆ 4 తరగతులలో ఇప్పుడు ఈ దయ్యాలు దూరిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 తరగతులతో మనం పోరాడుతున్నాం. ఆమేన్. అందుకే ప్రవక్త మాట చెప్పాల్సి వచ్చింది, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అన్నాడు. ఎందుకు? పరలోకంలో మొదలైంది అర్మగిదోను యుద్ధం, ఇప్పుడు భూమిపైన ముగించబడబోతున్నది. అర్మగిదోను యుద్ధము భూమిపైన ముగించబడబోతున్నది. వీఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద అర్మగిదోన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అదంతా ఉట్టిదే, అది 3వ ప్రపంచ యుద్ధం, అవన్నీ ఏం రావు, ఉట్టిదే అదంతా. అందుకే నేను దానిపైన పెద్ద కాన్సన్ట్రేషన్ పెడతలేను. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, అమెరికా ఇరాక్ పైన దాడి చేసింది, కరెక్టేనా? అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది, కరెక్టేనా? అమెరికా అనేక దేశాలపైన దాడి చేసింది. అవన్నీ 3వ ప్రపంచ యుద్ధాలు కావవి. నార్త్ కొరియా ద్వారా 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, కిమ్ వలన వస్తుంది. ఈ నెలలో అతను 7 మిసైల్స్ని టెస్ట్ చేశాడు. లేకపోతే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వలన వస్తుంది. ఏ దాని వలన రాదు. ఒకవేళ బైడెన్ అనుకున్నా రాదు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని ప్రకటిస్తాడు అక్కడ, కానీ రాదు. ఎందుకంటే బైడెన్కి ప్రొఫెసీ తెలియదు, బైడెన్కి ప్రవచనాలు తెలియదు. ఇగో పుస్తకం తిన్నా మనకు తెలుసు, ఎందుకంటే అవి మనం ప్రవచిస్తాం. మనం 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో ఆ గ్రంథం నిన్నోళ్ళు చెప్తారు. రష్యా ద్వారా రాదు 3వ ప్రపంచ యుద్ధం. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఇజ్రాయెల్ బట్టే వచ్చింది. 3వ ప్రపంచ యుద్ధం కూడా ఇజ్రాయెల్ బట్టే వస్తుంది, రష్యాను బట్టి రాదు. రష్యా ఏంటిది అంటే దేవుని చేతిలో ఒక ఆయుధం. ప్రవక్త ఏమన్నాడు? దేవుడు తన పిల్లల కోసము ఒక ఆయుధముగా రష్యాను వాడుకోబోతున్నాడు. ఎందుకు? రష్యా ఏం చేసి రష్యాను దేవుడు ఎందుకు ఆయుధంగా వాడుకోబోతున్నాడు అంటే, ఆ మహావేష దాని పిల్లలు ఎలాగైతే దేవుని పిల్లలందరినీ చంపిందో, ఆమేన్, మహావేష దాని కుమార్తెలు, అవునా? అదే ఆ రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ సంఘాలు కలిసి ఎలాగైతే దేవుని పిల్లలను చంపిందో, రోమన్ క్యాథలిక్ 68 మిలియన్ల క్రైస్తవులను చంపింది. ఎంతమంది మిలియన్లను? 1 మిలియను 10 లక్షలు, 6,80,00,000 మంది, 6,80,00,000 పీపుల్, 6,80,00,000 మంది. రికార్డ్ అయింది అది. మరి రికార్డుగా ఉన్నాయో మనకు తెలియదు, ఇంకా అది దేవునికే తెలుసు. అది రికార్డ్ అయినాయి. అవి క్రైస్తవులను చంపింది ఎవరు? రోమన్ క్యాథలిక్. అందుకే అది రక్తముతో నిండి ఉన్నది. అందుకే అది రక్తవర్ణపు వస్త్రాలు వేసుకొని ఉన్నది, కరెక్టేనా? హల్లెలూయా. అది పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లున్నదని ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో, అవునా కాదా? అది పరిశుద్ధుల రక్తంతో మత్తిల్లై ఉన్నది. అది ఏ విధముగా చేస్తున్నదో దానికి 200 చేయుడు అనే వాక్యం వచ్చింది. ఇప్పుడు దాన్ని నాశనం చేయడానికే అటు అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశాన్ని, ఇటు రోమన్ క్యాథలిక్ని నాశనం చేయడానికే, 1 గంటలో ఆ బబులోనికి తీర్పు తీర్చడానికే దేవుడు ఏం చేస్తున్నాడు? రష్యాను వాడుకుంటున్నాడు. ఛాయలోకి వెళ్తే యోహును వాడుకున్నాడు. యెహూ ఎవరు? పాత నిబంధనలో యెహూ ఎవరో మనం చూస్తే అక్కడ యెజబెల్ను చంపింది ఆయనే. యెహూను అభిషేకించింది ఎవరు అంటే ఎలీషా. ఏలియాను అభిషేకించమన్నాడు, కానీ అది ఎలీషా పరిచర్య. అది ఏలియాను 3 విషయాలు చెప్పాడు దేవుడు, అందులో ఒకటే చేశాడు. అదేంటిదంటే ఎవరిని అభిషేకించాడు? ఎలీషాను మాత్రమే అభిషేకించాడు. మిగతా 2 పనులు ఎవరి ద్వారా జరగాలంటే ఎలీషా ద్వారా జరగాల. ఏలి ఆత్మ 2 పాలు పొందుకున్నా ఎలీషా చేయాలి ఆ పని. అందుకే ఎలీషా అభిషేకించాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, గుర్తుంచుకోనండి, రష్యా ఈజ్ ఓన్లీ ఏ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్. దేవుని యొక్క
చేతిలో ఉన్న ఒక ఆయుధం అంతే. రష్యాను గురించి మనం భయపడొద్దు అన్నాడు ప్రవక్త. అసలు మనం చూడాల్సింది ఏంటంటే, అదిగో తెర వెనుకల ఉండి నడిపిస్తూ ఉంది, అదే మహాబబులోను. ఎందుకంటే ఆదికాండము ప్రారంభములో మొదటి బబులోను కనబడుతున్నది, ఆదికాండము మధ్యలో రెండవ బబులోను కనబడుతున్నది, బైబిల్ మధ్యలో రెండవ బబులోను కనబడుతున్నది. ఆమేన్. మరి బైబిల్ చివరిలో అనగా ప్రకటన గ్రంథంలో మహాబబులోను కనబడుతున్నది. మనం సరిగా మహాబబులోను కాలంలో ఉన్నాం. పాదముల దగ్గర రాజ్యం దగ్గర ఉన్నాం. ఆ 10,000 రాజ్యం రైటేనా? మీకు తెలుసా, తూర్పు దేశాలకన్నిటికీ ఇప్పుడు ఒక పెద్దన్న పాత్రగా రష్యా బాధ్యత వహిస్తే, పశ్చిమ దేశాలకన్నిటికీ అమెరికా దేశము ఒక పెద్దన్న పాత్ర వహిస్తుంది. 10,000 రాజ్యము, 2 బొటన వేలు ఇవి. ఒకటి రష్యా, ఇంకొకటి అమెరికా. 2 బొటన వేలు. వింటున్నారా? పెద్దన్న పాత్ర. మీకు తెలుసా ఈ 2 కలిసి మృగానికి తమ యొక్క అధికారాన్ని ఇస్తారని? ఈ 2 కలిసి మృగానికి అధికారం ఇవ్వబోతున్నది. కానీ వాడు ఇంకా మృగముగా మారలే, తెలుసు కదా. వాడు 3 దశలలో వస్తాడన్నాడు ప్రవక్త ముద్రలలో. ఫస్ట్ వాడు క్రీస్తు విరోధిగా వచ్చాడు, చూసాం మనం క్రీస్తు విరోధి ఎలాగో. తర్వాత వాడు ఇప్పుడు అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు అబద్ధ ప్రవక్త. తర్వాత వాడు 3వ దశ మృగముగా మారబోతున్నాడు, బీస్ట్. మృగముగా మారాలంటే అపవాది వానిలో శరీరధారి కావాలి. అపవాది వానిలో శరీరధారి కావాలి. అపవాది వానిలో శరీరధారి అయిన రోజుననే వాడు మృగముగా మారతాడు. కానీ వాడు ఇప్పుడు ఒక అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు బోధ, వాని సిద్ధాంతాలతో మొత్తం ప్రపంచాన్ని అంతటినీ వాడు మత్తిలు చేస్తున్నాడు. కరెక్టేనా? కానీ నెక్స్ట్ వాడు మృగముగా మారతాడు. కానీ ఆ మృగముగా మారే ఆ సమయానికే మనం ఎత్తబడతాం. కాబట్టి రష్యా ఉక్రెయిన్ గురించి పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమెరికా అట్టనే మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే అమెరికా అందరినీ బెదిరించడం దానికి అలవాటుగా. అంతేనా? అదిగో ఈరోజే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు గనుక ఈ విన్యాసాలు ఇవన్నీ ఆపకపోతే రష్యా, నువ్వు ఆర్థికంగా చాలా పెద్ద నష్టపోతావు నువ్వు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా అమెరికా చెప్పినట్టు వినకపోయేసరికి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కలిసిన సమితి, ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితిలో వీళ్ళేదే పెద్ద పాత్ర కాబట్టి వీళ్ళు ఏ ఆంక్షలు పెడితే ఆ ఆంక్షలు అనమాట. ఇప్పుడు నార్త్ కొరియాకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేవు, ఎగుమతులు దిగుమతులు లేవు నార్త్ కొరియాలో. నార్త్ కొరియా దేశంలో నుండి ఏది బయట దేశాలకు వెళ్ళడానికి వెళ్ళలేదు, బయట దేశంలో ఉన్నవేవి నార్త్ కొరియాకు వెళ్ళలేదు. అంటే అది ఏం చేస్తుందంటే ఆర్థికంగా పూర్తిగా దెబ్బతినేటట్టు, అందులో ఉన్న ప్రజలు వాళ్ళు కొరతతో అనుభవించినట్లు చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఆంక్షలు పెట్టింది అనుకో అమెరికా, 99% బండ్లు రోడ్డు పైన నడవవు. ఎందుకంటే పెట్రోల్ అంతా డీజిల్ అంతా మనకు బయట దేశాల నుండే వస్తుంది. మీకు అర్థమవుతుందా? మరియు మన పంటలు కూడా పండవు. కారణం ఏంటో తెలుసా? ఎక్కువ ఎరువులు మనకు బయట దేశం నుండే వస్తున్నాయి. అలానే మన పంటలు ఎవరు వేరే దేశాలు కొనవు. ఇవాళ రవాణా ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎగుమతులు దిగుమతులు, కొనడాలు అమ్మడాలు, అదే ఆంక్షలు అన్నమాట. ఆ ఆంక్షలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అలా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినప్పుడు జనులు చాలా ఏమంటారంటే మొత్తము పేదరికంలోకి వెళ్ళిపోతారు, కరువులోకి వెళ్ళిపోతారు. తినడానికి కూడా కొంచెం కష్టమైపోతుంది. చాలా విషయాలలో జనులు ఇక బ్రతకడం కష్టమైపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటారు. ఇలా చేస్తుంది అన్నమాట అమెరికా, చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా. అర్థమైందా? మన రూపాయి విలువ పూర్తిగా పడిపోతుంది. ఇక
మన రూపాయి విలువ పూర్తిగా పడిపోతుంది. ఇక ఎంత ఘోరంగా ఉంటుందంటే, నువ్వు 100 రూపాయలు ఇచ్చినా ఒక చాక్లెట్ రాదు, 1000 రూపాయలు ఇచ్చినా ఒక చాక్లెట్ రాదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒక చాక్లెట్ ఇయ్యడు వాడు. ఓ 10 లక్షలు ఇస్తే ఒక చాక్లెట్ వస్తుంది. మనకు రూపాయి వచ్చే చాక్లెట్ అప్పుడు 10 లక్షలు, 1,000,000 రూపాయలు, 10 లక్షలు ఇస్తే చాక్లెట్ వస్తుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అత్యధికంగా ప్రింట్ చేసింది 2,000 రూపాయల నోటే. అప్పుడు 10,000 రూపాయల నోటు, 50,000 రూపాయల నోటు, 1,00,000 రూపాయల నోటు, 10 లక్షల రూపాయల నోటుగా వాళ్ళు ప్రింట్ చేయాల్సి వస్తుంది. కానీ వాటికి విలువ ఉండదు. ఆర్థిక సంక్షోభం వస్తే అట్లుంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చరిత్రలో కొన్ని దేశాలకు అలా వచ్చినాయి, వాటికి విలువ ఉండదు. అందుకే అందరూ అమెరికాకు భయపడేది, అమెరికా దేశానికి అందుకే అందరూ భయపడేది. ఎందుకంటే అమెరికా దాని మిత్రపక్షమైన దేశాలు ఎప్పుడూ బెదిరింపుకు దిగుతుంది. అది చెప్పినట్టు వినకపోతే బెదిరింపు అనమాట. ఇప్పుడు రష్యాను కూడా బెదిరించడం మొదలుపెట్టారు. ఈరోజే స్టేట్మెంట్ కమలా హారిస్ ఇచ్చింది, ఇందాకనే నేను చూశాను. ఏమనంటే, రష్యా కనుక ఈ విన్యాసాలు ఆపకపోతే, ఎందుకంటే రష్యా ఇప్పుడు తన సైన్యాన్ని వెనకకు పిలిపించుకున్నదని చెప్పింది, కానీ ఇంకా దాన్ని ఏమంటారంటే పూర్తి ప్రూఫ్ రాలేదు. అయితే అక్కడ సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నారు రష్యా, ఆ సరిహద్దులోనే ఆ సైనిక విన్యాసాలు చేస్తున్నది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ కనుక మీరు ఇవన్నీ ఆపకపోతే మీరు ఆర్థికంగా చాలా దెబ్బతినబోతున్నారు, అంటే ఆంక్షలు పెట్టబోతున్నామని ఇండైరెక్ట్గా చెప్తాను రష్యాకు. వీళ్ళకి బెదిరింపులు అలవాటే. కానీ రష్యా అమెరికా కంటే ఆర్థిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న దేశం. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశం అని అందరూ అనుకుంటారు, కానీ ప్రపంచంలోనే అత్యంత అప్పుల దేశం. ఏ దేశానికి లేని అప్పులు అమెరికాకు ఉన్నాయి. అమెరికా పౌరుడికి ఒక్కొక్కరి తలపైన 65 లక్షలు ఉన్నాయి అప్పు. ఒక్కొక్కని తలపైన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారముగా 65 లక్షలు ఒక్కొక్కని పైన. అంత అప్పుల పాలై ఉన్నది. మొత్తం ట్యాక్స్లపైన నడుస్తున్నది. ఆ దేశానికి సొంతంగా కంపెనీలు కానీ లేకపోతే సొంతంగా ప్రభుత్వము వ్యయం తయారు చేయడం కానీ లేదు, అంత ట్యాక్స్లపైన నడుస్తుంది ఆ ప్రభుత్వాలన్నీ. మరియు వాళ్ళకి అప్పులు ఎక్కడి నుండి వస్తున్నాయంటే అది తెలియని సీక్రెట్ అనమాట చాలామందికి. అదొక రహస్యం, ఎక్కడి నుండి వస్తానే వాళ్ళు కొన్ని ఆర్థిక సంక్షోభం బోర్డుతోటే వెంటనే ఒక బెయిల్అవుట్ అనే దాన్ని ప్రకటిస్తారు. బెయిల్అవుట్ అంటే ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తారు. అసలే లేవు డబ్బులు అంటే మళ్ళీ ఆర్థిక ప్యాకేజ్ ఎక్కడి నుండి వచ్చింది? మీకు అర్థమైందా? అసలే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనే ఆర్థిక సంక్షోభం. మళ్ళీ ప్రభుత్వమే దానికి బెయిల్అవుట్ ఇస్తుంది. ఎక్కడి నుండి వచ్చింది దీనికి బెయిల్అవుట్? చాలామందికి తెలియని రహస్యాలు అనమాట అవి. కానీ మన ప్రవక్త అవన్నీ చెప్పేశాడు అనుకోండి. ఆమెన్ అంటారా? ఆమెన్. వాల్ స్ట్రీట్ అంతా ఇప్పుడు క్యాథలిక్ చేతిలో ఉన్నది. క్యాథలిక్ బిజినెస్ మ్యాన్ చేతిలో, రోమన్ క్యాథలిక్ బిజినెస్ మ్యాన్ చేతులు. వింటున్నారా? మొత్తం వాల్ స్ట్రీట్ అంటే తెలుసు కదా, ప్రపంచం యొక్క వాణిజ్యం అంతా, ఆర్థిక వాణిజ్యం అంతా అక్కడే జరుగుతుంది. ఏది దీని ఏమంటారు, షేర్ మార్కెట్ అనమాట, ప్రపంచ షేర్ మార్కెట్. దానిలో ఎక్కువ పెట్టుబడులు ఎవరి అంటే రోమన్ క్యాథలిక్ యొక్క బిజినెస్ మ్యాన్ది. వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట అమెరికాకు అప్పులు. అమెరికాకు అప్పులు వాళ్ళు ఇస్తూ ఉంటే, మీకు తెలుసు అమెరికాలో ఎలాంటి బ్యాంకులు ఉన్నాయో? ప్రపంచ దేశాలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. ఇక్కడనో మన బ్యాంకు మన దగ్గర తీసుకుంటుంది, మనకు అప్పిత్తలేదు. కరెక్టేనా? కానీ అక్కడ బ్యాంకులు ఏంటో తెలుసా? కొన్ని బ్యాంకులు ప్రపంచ దేశాలకు అప్పులు ఇస్తారు వాళ్ళు. అంత ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుండి వస్తున్నాయి అది మాత్రం అడగకు. వాళ్ళని అడిగేటోళ్ళు ఎవడు లేడు. నీకు కావాలన్నా వద్దా? నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది? నీకు కావాలన్నా వద్దా?
ఎవరు అడగరు వాళ్ళను, అడగడానికి వీలు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళే వాల్ స్ట్రీట్ని నడిపిస్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే ఒక్క రోజులో మొత్తం షేర్ మార్కెట్ని పతనం చేయగలరు వాళ్ళు. ఒక్క రోజులో ఎలా అంటే వాళ్ళ షేర్లన్నీ అమ్మేసిండ్రు అనుకో, షేర్ మార్కెట్ పని డుల్లా అయిపోయినట్టే. అందుకే ప్రపంచ వాణిజ్యము, ప్రపంచ దేశాల వాణిజ్యాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అంటే రోమన్ క్యాథలిక్ చేతిలో ఉన్నాయి. ఇట్ ఈస్ కంట్రోలింగ్. మొత్తం షేర్ మార్కెట్ని కంట్రోల్ చేయడం ద్వారా మొత్తంని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చైనాకున్న షేర్ మార్కెటింగ్ అంటే చైనా పెట్టుబడి పెడుతుందిగా. ఆ దేశంలో ఉన్న ధనవంతులు, ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెడతా ఉంటారు కదా. అక్కడున్న ప్రభుత్వం కానీ, ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన ఇండస్ట్రీలు, క్యాపిటలిస్ట్ వీళ్ళు ఉంటారు కదా. ఇక్కడ మనకు ముఖేష్ అంబానీ, అదానీ ఎలా ఉన్నారో, ఆ టాటా, రతన్ టాటా వీళ్ళంతా ఎలా ఉన్నారో అలా నేను మాట్లాడేది వింటున్నారా? వాళ్ళు ఏం చేస్తారు, పెడతారు వాళ్ళు. ఇప్పుడు క్యాథలిక్ తలుచుకుంటే వాళ్ళ షేర్ మార్కెట్ని మొత్తం దుమానం చేసి పడేయచ్చు. మొత్తం వాళ్ళకు అసలు 1000 రూపాయలు దాన్ని 10 రూపాయలు చేయొచ్చు వాళ్ళు. అంటే పెట్టుబడి 1000 రూపాయలు పెడితే ఒక్క రోజులో దాన్ని 10 రూపాయలు చేస్తే ఇంకేమైనా ఉందా? అలా మనకు 1000 రూపాయలలో 990 పోతేనే బాధ. వాళ్ళు అట్లా లక్షల కోట్లు పెడతారు, లక్షల కోట్లు. లక్షల కోట్లు ఒక్కసారి అంత దిగజారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? బ్రదబానం అంటాడు, షీఈస్ కంట్రోలింగ్ ద వరల్డ్ వెల్త్. ఆమెనే ఈ రోజున ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది. వాల్ స్ట్రీట్ మొత్తం ఆమె చేతిలోనే ఉంది. చదివిలో లేదో నాకు తెలియదు. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఉన్నాయండి, అవి ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్న దేశాలు. అందులో మన ఇండియా లేదు. నీకు నాకు అప్పులు ఉన్నాయి, నేను చేయలేదా? నాకు చేసిండు. నీ పేరు పైన ఆల్రెడీ అప్పులు కేంద్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్ర ప్రభుత్వము చేసింది. మర్చిపోకు. వడ్డీలు కూడా కడతాను నువ్వు కట్టే ట్యాక్స్లన్నీ వడ్డీలకే పోతానాయి. నువ్వు ఒక అగ్గిపెట్టగా ఉన్నావు, అది 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 రూపాయే, కానీ అందులో ట్యాక్స్ 25 పైసలు. ఆల్రెడీ నీ పేరు పైన ఉన్న అప్పుకు వడ్డీ పోతుంది. నువ్వు కొనే ప్రతి వస్తువుకి జిఎస్టీ ఉన్నది, ట్యాక్స్. కరెక్టేనా? అది మళ్ళీ కేంద్రంది ఉన్నది, రాష్ట్రంలో. ఏం చేస్తున్నారంటే వీళ్ళు బడ్జెట్లో చూపిస్తారు మనకు, అదిగో ఇంత అప్పులు తీసుకొచ్చినాం, దానికి ఇంత వడ్డీ కట్టాలా, ఇంకా లోటు బడ్జెట్ ఇంత ఉన్నది, ఇంకా లోటు బడ్జెట్లో ఈ సంవత్సరానికి ఇన్ని కావాలి కాబట్టి మళ్ళీ కొత్త అప్పు తీసుకొస్తాం. ఉన్నప్పులు పోవడం కాదు, కొత్త అప్పులు తీసుకొస్తాం. సో నీకు తెలవకుండానే నువ్వు వడ్డీ కడతావు, నీకు తెలవకుండానే నువ్వు అప్పు చేసినావు, నీకు తెలవకుండానే నువ్వు వడ్డీ కడుతున్నావు. అర్థమైందని చెప్పింది. అలా చేస్తుంది అన్నమాట ప్రభుత్వాలు. అన్ని ప్రభుత్వాలు అంతే, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు అంతే. అందుకే వాడు అన్నాడు, యేసు ప్రభుత్వం, ఇవన్నీ నాయే. ఎవరి? అపవాది, సాతానుడు. ఇవన్నీ నాయే, నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇవ్వచ్చు అన్నాడు వాడు. ఆల్రెడీ వాని చేతిలో ఉన్నాయా? ఇప్పటికే వాని చేతిలోకి అవి వెళ్ళిపోయినాయి. ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడు ఆమెనే కంట్రోల్ చేస్తాను. మొత్తం ప్రపంచమంతా ఒకే రిలీజన్, ఒకే మతాన్ని, ఒకే ఆర్థిక వ్యవస్థను, ఒకే క్రమమును, న్యూ వరల్డ్ ఆర్డర్, కొత్త ప్రపంచ క్రమమును తీసుకురావాలని ఈ కొత్త చట్టాలన్నీ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఈ ఆర్థిక సంక్షోభంలో, ఆర్థిక మాంద్యంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యమని ఎదుర్కొంటున్నాయి, అన్ని దేశాలు. అందులో కొన్ని దేశాలు ఉన్నాయి చాలా పటిష్టమైనవి. అందులో ఒకటి రష్యా, ఇంకోటి చైనా. రష్యా చాలా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ వాళ్ళది. అదేవిధంగా చైనా వాళ్ళది కూడా చాలా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ. మన ఇండియాలా కాదు వాళ్ళు. ఈ రెండు దేశాలు మన ఇండియాలాగా కాదు. మనం చాలామందిని పొగడుతున్నాం, కానీ నిజంగా మన పక్కకున్న దేశాలతో చూసుకుంటే మనం చాలా దరిద్రమైన స్థితిలో ఉన్నాం.
అయితే అది ప్రవచనం అండి. నేను మాట్లాడుతుంది పొలిటికల్ యాంగిల్లో మాట్లాడతలేను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు బీజేపీతో సంబంధం లేదు, నాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, నాకు ఫ్రంట్తో సంబంధం లేదు, ఈ ఫ్రంట్ ఆ ఫ్రంట్ దేంతో సంబంధం లేదు. ఎందుకంటే అసలు నేను ఈ లోకంలోనే ఉండేటోని కాదు. నేను పరదేశిని, నేను యాత్రికుని. అయితే ఇక నేను రాజకీయాలు మాట్లాడతలేను, కానీ బైబిల్లో ఉన్న ప్రవచనాలు మాట్లాడతాను. ఈ రాజకీయాలన్నీ బైబిల్లో ఉన్న ప్రవచనాల ప్రకారంగానే జరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రపంచమంతా ఒకే మతము, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వము, ప్రపంచమంతా ఒకే ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ తీసుకురావడానికి ప్రపంచ దేశాలన్నీ చాలా ప్రయాసపడుతున్నాయి. ఇవన్నీ ఆ స్థితికి వస్తున్నాయి, ఇప్పుడు వచ్చేసినాయి దాదాపున. అందుకే మన ఈసారి బడ్జెట్లో ఎక్కువగా మనము డిజిటల్ కరెన్సీ గురించేలే మేము ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నాము అని అన్నారు వాళ్ళు. అవునా? ఈ డిజిటల్ కరెన్సీ ఎందుకు తీసుకురావాలి? ఫిజికల్ కరెన్సీ బెటర్ కదా. డిజిటల్ కరెన్సీ ఎందుకు తీసుకురావాలి? ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉండడానికి, ప్రతి వారి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉండడానికి. ఆమెనంటారా? ఇప్పుడు ఈ విధంగా ప్రపంచాన్ని మొత్తము ఈ విధమైన స్థితిలోకి తీసుకొస్తున్న దేవుడి అంటే వెనకాల ఉన్న పోప్ రోమ్. అది అనేకులకు తెలియదు. అది వాయిస్ యెజబెలు, స్వరం యెజబెలుది, కానీ అక్కడ కూర్చొని తాకీదులు వేస్తుంది మాత్రం అహాబు. ఇక్కడ అహాబు ఎవరంటే అమెరికా దేశం, కానీ వెనకాల ఉన్న దాని స్వరం ఎవరిదంటే రోమన్ క్యాథలిక్ సంఘం. మొత్తం అక్కడి నుండే వస్తున్నాయి ఈ లాస్ అని, ఈ చట్టాలన్నీ అక్కడి నుండే వస్తున్నాయి. వింటున్నారా? అవన్నీ తెర వెనకాల ఉండి జరిగే కార్యాలు. ఈ వర్తమానాన్ని ఎందుకు సాతానుడు అంతగా ద్వేషిస్తాడో మీకు అర్థమైందా? ఎందుకంటే వాడిని పూర్తిగా బట్టబయలు చేసేది ఇదే కదా. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము చెప్పినట్లుగా ఇప్పుడు రష్యా ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నది. అదే అమెరికా భయం. చైనా అంటే కూడా ఎందుకు భయం? మీరు గమనిస్తున్నారు, ఈ రెండు దేశాలతో ఎక్కువ అమెరికా పెట్టుకుంటుంది. కరెక్టేనా? ఈ రెండు దేశాలతో ఎక్కువ అమెరికా గొడవ పెట్టుకుంటా ఉంది, ఎక్కువ విరోధం పెట్టుకుంటా ఉంది. చైనాలో నుండి ఆ యొక్క వైరస్ రావడం ద్వారా చైనీస్ వైరస్ అని చెప్పేసి అట్లా ఆ విధంగా మొత్తం ప్రపంచమంతా ప్రచారం చేసి చాలా వరకు ఏం చేసిందంటే చైనా పైన ద్వేషాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు రష్యా పైన తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఏంటి వీళ్ళ భయం, ఏంటి వీళ్ళ బాధ అంటే ఆర్థికంగా బాగా పటిష్టంగా ఉన్న దేశాలు ఇవి. అమెరికా భయం అదే. కానీ ఈ రెండు దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఆ మహావేశనే వెళ్తుంది. వింటున్నారా? ఈ రెండు దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఆమెనే కంట్రోల్ చేయబోతుంది. ఆమెనే, ఆ స్త్రీయే, ప్రకటన 17లో ఉన్న స్త్రీయే మహావేశ్య. వింటున్నారా? దానికోసమే అమెరికా ఇవన్నీ చేసేది. ఇప్పుడు అమెరికా చేసే దీన్ని బట్టి ఈ రెండు దేశాలు ఇప్పుడు ఒకటైతాయి, చైనా రష్యా. కరెక్టేనా? అంతకుముందు ఈ రెండు దేశాలకు అస్సలు పడదు, ఈ రెండు దేశాలకు అసలు ఏమాత్రం సఖ్యత లేదు. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాలు ఏకమవుతున్నాయి. ఇప్పుడు అలా ఏకమవడానికి కారణం ఏంటిది అంటే లేఖనాల యొక్క ప్రవచనం నెరవేర్పు. ఆమేన్. ఎందుకంటే చైనా కానీ చైనా కానీ రష్యా కానీ ఇతర దేశాలు పటిష్టంగా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగున్న దేశాలన్నీ ఖచ్చితంగా లేఖనం ప్రకారముగా ఆ మహావేశ చేత, బబులోను చేతనే కంట్రోల్ చేయబడాలి. వస్తుంది ఆ కంట్రోలింగ్. అందుకోసమే ఇదంతా, అందుకోసమే ఈ బెదిరింపులు, అందుకోసమే నువ్వు ఆర్థికంగా భారంగా చాలా భారీగా నష్టపోతావు అని బెదిరింపులు. అర్థమైందా? ఆర్థికంగా నువ్వు చాలా భారీగా నష్టపోతావు అని వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చెప్తా ఉంది. ఎవరికి? రష్యాకి ఈరోజు. సో ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళ ప్లాన్, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశాలు ఇవన్నీ 50-60 సంవత్సరాల క్రితమే మన ప్రవక్త చెప్పాడు.
ఏం జరగబోతుందో ఆయన చెప్పాడు. ఆ ప్రవచనాల ప్రకారంగానే ఇప్పుడు జరుపుకుంటూ వస్తున్నది. మనం వధువుగా ఎంత ధన్యులమంటే, మనం వాటిని చూస్తున్నామంటే, ఇక పాదముల దగ్గర ఉన్న 10,000 రాజ్యము ఇక రాబోతున్నది అంటే మనం వెళ్ళిపోబోతున్నామని అర్థం. మనం తిరిగి మన రాజ్యానికి వెళ్ళిపోబోతున్నాం మనం. ఎందుకంటే వాని రాజ్యంలో మనం ఉండం. వాడు తన ఏదోను కట్టుకుంటున్నాడు ఇప్పుడు. వాడు తన ఏదోను తీసుకొచ్చుకుంటున్నాడు వాడు ఇప్పుడు. కరెక్టేనా? కానీ వాని ఏదోనులో మనం ఉండంగా మనం వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుండి. ఎందుకంటే మనకు వాడు మన పైన అధికారం చేసే పరిపాలన చేసే అధికారం వాడికి లేదు. ఈ వధువు పైన, ఈ క్రీస్తు భార్య పైన వాడు ఏ పరిస్థితిలో కూడా పరిపాలన చేయలేడు. ఎందుకంటే ఆమె ఆయన సొత్తు, ఆమె ఆయనలో భాగము, ఆమె ఆయన చేత నడిపించబడుతున్నది. ఆ శిరస్సు మేధస్సు ఆ జ్ఞానం చేత ఈ శరీరం నడిపించబడతా ఉన్నది. సో నో బడీ కెన్ చీట్ హర్. ఎవరు కూడా ఆమెను మోసపరచలేరు, ఎవరు కూడా ఆమె పైన పరిపాలన చేయలేరు. అందుకే రాబోయే దినాలలో మనం చూడబోతున్నది ఏంటిది అంటే, భయంకరమైన ఆర్థికపరమైన పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం. డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. ఆ స్థితి రాకమునిపే మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఆ కొనడము అమ్మడం ఆంక్షలు మనకు వస్తాయి. అప్పుడు దేశానికి కాదు, ప్రపంచ దేశాలలోన వధువుకు వస్తుంది. ఆ సిస్టంలో ఎవరెవరు చేరరో, ఆ వ్యవస్థలో ఎవరెవరు చేరరో వాళ్ళందరికీ రాబోతుంది. అమెరికా మనకు కూడా ఆంక్షలు పెట్టబోతుంది. మనకంటే మన ఇండియాకు కాదు. ఎందుకంటే ఇండియా ప్రభుత్వం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలన్నీ వారి చేతుల్లోనే ఉంటాయి. సో వారు ఏ జీవో పాస్ చేస్తే ఆ జీవోనే అమలుపరచబడుతుంది అక్కడ. వాళ్ళు తీసుకొచ్చే కొత్త కొత్త చట్టాలు, మారణ హోమపు చట్టాలు. కరెక్టేనా? మారణ హోమను ఆ రోజు ఎస్తేర్ కాలంలో తీసుకురాలేదా? హామాను తీసుకొచ్చాడా? మారణ హోమపు చట్టాలు తీసుకొచ్చాడా? హామాను ఎవరు అక్కడ? అమెరికా దేశం. ఎవరు సలామీర తీసుకొచ్చాడు? తన భార్య జెరుష సలామీర తీసుకొచ్చాడు. జెరుష ఎవరు? రోమన్ క్యాథలిక్. వింటున్నారా? సో ఆ కొత్త కొత్త చట్టాలు ఏం చేయబోతున్నాయి? వధువుకి ఒత్తిడి తీసుకురాబోతున్నాయి, ఆంక్షలు తీసుకురాబోతున్నాయి. కొనడానికి నీ జీవితంలో ఒక్కసారి కొనకుండా అమ్మకుండా బతికి చూడు. నువ్వే, నేను అనేది మిమ్మల్ని, ఒక్కసారి కూడా కొనకుండా అమ్మకుండా బతకండి చూద్దాం. మన జీవితం మొత్తం కొనడం అమ్మడం పైననే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ కొనడాలు అమ్మడాలే లేకపోతే ఇక నీకు వేరే చాయిస్ లేదు. ఇక అందులో చేరడమా లేదా చావడమా? చావడం అయితే కష్టమే, చేరడమే ఒకటి ఉన్నది. ఇక వధువుగా ఉంటే మాత్రం నీకు అప్పుడే 3వ ఈడుపు పరిచర్య మొదలవుతుంది. అది మాయమంత్ర కాదు అది. అప్పుడు వస్తుందిలే, అప్పుడు మంత్రాలు నేర్పిస్తాడు ప్రభు, మాయలు నేర్పిస్తాడు. ఇట్లా అనుడితోడే ఉలుగడ్డ వస్తుంది, ఇట్లా అనుడితోడే సున్నం వస్తుంది అనేది కాదు అది. అర్థమవుతుందా? ఏదో పలుకుడుతురా పలుకుతానేనా పలుకుతాను అక్కడ కోడి కలుగును కాక అట్లా రాదు అది. ఎందుకంటే దట్స్ ద అది 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 దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా అది దేవుని యొక్క బయలుపాటు అయి ఉన్నది. అది విశ్వాసం, బయలుపాటు. వింటున్నారా? ఆ దేవుని బయలుపాటు ఉంటేనే కానీ నువ్వు పలకలేవు. దేవుని బయలుపాటు లేకుండా నువ్వు పలికినా జరగదు. ఒకవేళ నువ్వు గుర్తుకొస్తుంది అప్పుడు. ఆ రోజున ఆదివారం పాస్టర్ గారు చాలాసార్లు చెప్పిండు కదా, పలుకుతా అవుతుందని. అయితే నేను పలుకుతా అనేది కాదు అది. దట్ ఫేత్, ఆ విశ్వాసం నీలో క్రియేట్ కావాలా. ఆ పర్ఫెక్ట్ ఫేత్, ఆ పరిపూర్ణ విశ్వాసం నీలోనికి వచ్చి ఉండాలా. దానికోసమేనా ఇప్పుడు దేవుడు వాక్యం తెరుస్తున్నది? దానికోసమైనా దేవుడు ఇప్పుడు ఈ మర్మములు బయలుపరుస్తున్నది? దానికోసమైనా దేవుడు ఇప్పుడు తన ప్రణాళిక, తన మనస్సులో వెనక భాగంలో దాగున్న రహస్యాన్ని అంతా కూడా నీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నది. దేవుడు వాటి కోసమే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. సో వి విల్ ప్రే. ప్రార్థన చేద్దాం.
డోంట్ బాదర్ అబౌట్ రష్యా గురించి భయపడవద్దు. ఎందుకంటే ఎప్పటి నుండో ప్రవక్త ఉన్నప్పుడే రష్యాను క్రీస్తు విరోధి అన్నారు. ప్రవక్త అన్నాడు రష్యా కాదు క్రీస్తు విరోధి మనలో నుండే బయలుదేరుతాడు. ఎందుకంటే రష్యా ఒక కమ్యూనిస్టు దేశం, కమ్యూనిస్టు కాదు క్రీస్తు విరోధి. వాడు మహా క్రూరమైన ముఖము కలిగిన వాడు, చాలా తెలివి గలవాడు, స్మార్ట్ పర్సన్. వాడు ఎక్కడి నుండో కాదు, ఇక్కడ నుండే వస్తాడు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు ఎక్కడి నుండో రాలేదు, యేసుక్రీస్తు ఒక గుంపులో నుండే వచ్చాడు. ఇజ్ ఇట్ రైట్? క్రీస్తు విరోధి అప్పుడు యూదా ఇస్కరియోతు. వాడు క్రీస్తు విరోధేనా? ఇస్కరియోతు యూదా క్రీస్తు విరోధేనా? వాడు క్రీస్తు విరోధి వాడు. కానీ ఎక్కడి నుండి వచ్చాడు? ఆ గుంపులో నుండి, కమ్యూనిస్టు నుండి రాలే. అట్లనే ఇప్పుడు కూడా అట్లా రాడన్నాడు ప్రవక్త. సో మనం సంఘశాఖల్లాగా రష్యాన్ గురించి భయపడాల్సిన అవసరము లేదు. రష్యాన్ గురించి అసలు మర్చిపోండి అన్నాడు. అది కేవలం అర్మగిద్దోను యుద్ధంలో దేవుని చేతిలో ఒక వాడబడబోయే ఆయుధం అన్నాడు, అంతే. మనం గమనించాల్సిందంతా బబులోన్ని. అదుగో వాడిని చూడాలా మనం, మహాబబులోని చూడాలా మనం, మర్మమేమైన బబులోని చూడాలా. మనకు వ్యతిరేకం ఎవరు? వాళ్ళే. చరిత్ర మొత్తంలో మనం చదివితే వాళ్ళే మనకు వ్యతిరేకము. మన వ్యతిరేకం ఎవరో కాదు, మన క్రైస్తవులే. మర్చిపోకండి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన మెసేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఆ 7 దర్శనాల్లో వాచ్ రష్యా అనే ఆ మాట పెట్టి, ఇదిగో చూడండి రష్యాని చూడమన్నాడు ప్రవక్త అని. ఏ ప్రవచనాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతానో రా దరిద్రుడా? ఏ ప్రవచనాన్ని చూసి ఎక్కడ పెడుతున్నావు? 3వ ప్రపంచ యుద్ధం రష్యా ద్వారా మొదలవుతుందని ప్రవక్త చెప్పాడా? నీకు బూరల పండుగ చదివినా అసలు? 5, 6, 7 బూరలు ఏంటిది? 3 అయ్యోలు. అయ్యో 3 శ్రమలు. కరెక్టేనా? 5, 6 బూరలు. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. చెప్పలేదా ప్రవక్త? 2 అయ్యోలు దేనికోసం జరిగినాయి? అవి ఇజ్రాయెల్ కోసం. మరి 3వ ప్రపంచ యుద్ధం కూడా ఎక్కడ జరగబోతున్నది? పాలిస్తానా? ఇజ్రాయెల్ కోసమే. పాలిస్తానాలో జరగబోతున్నది అది. వీళ్ళకి హెచ్కేల్ 38, 39, 40 అధ్యాయాలు కూడా తెలియదు. నేను దాని మీద కూడా స్టడీ ఇచ్చిన. ముందు దేవుడు భూభాగాన్ని సమకూర్చాడు, తర్వాత ప్రజలను అక్కడికి సమకూర్చాడు. అది హెచ్కేల్ 38, 39లో రాయబడి ఉన్నది, అవునా? తర్వాత యుద్ధం అక్కడ మొదలవుతున్నది. బ్రదర్ సిస్టర్, దీస్ ప్రాఫెసీస్, ఈ ప్రవచనాలు ఎక్కడ ఏంటిదో వీళ్ళకి ఎందుకు తెలియదంటే, మర్మరాలు అక్కర్లేదు అని ఓ శిల్కపల్కోడు ఉంటాడుగా, ఓ రెవరెండు, ఓ బిషప్పు. వాని ప్రసంగాలు విని వీళ్ళకి ఏ ప్రవచనాలు ఎక్కడ పెట్టాలో తెలియదు వీళ్ళకు. సరే, మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తున్నారంటే వింటారా? వినరు. మళ్ళీ చెప్పేది తప్పుడు బోధ. వాచ్ రష్యా అని ప్రవక్త అన్నాడు. వాచ్ రష్యా ప్రాఫెసీ దేని గురించి దేని తీసుకుపోతాను? అది ఆల్రెడీ అయిపోయిన ప్రాఫెసీ. అది నాసిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం, దాని గురించి చెప్పాడు ఆయన. అవి రాకమునిపే చెప్పాడు ఆయన. ఆ 3 ఇజంలు వస్తాయని చెప్పాడు. మొదటి 2 ఇజంలు ఫ్యాసిజం, నాసిజం, కమ్యూనిజం మింగేస్తుంది అన్నాడు. కమ్యూనిజాన్ని క్యాథలిజం మింగేస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా క్యాథలిజం లేదా? 2వ ప్రపంచ యుద్ధములో మొత్తం కమ్యూనిజం మింగేస్తే 2వ ప్రపంచ యుద్ధం అనంతరము క్యాథలిజం మింగేసింది. బ్యూరోక్రాట్లు మింగేశారు కదా, బ్యూరోక్రాట్లు మింగేశారు. బ్యూరోక్రాట్స్, వాళ్ళని ఏమంటారు? బ్యూరోక్రాట్స్. ఎవరు వీళ్ళు? వీళ్ళంతా డెమోక్రటిక్ పీపుల్ అనమాట. అంటే అందరూ ఏం కొడతా ఉంటారు అంటే డెమోక్రసీ. కమ్యూనిజం నుండి వాళ్ళు డెమోక్రసీ ద్వారా మింగివేయబడ్డారు. కరెక్టేనా? డెమోక్రసీ ఏం చేసింది? కమ్యూనిజాన్ని మింగేసింది. కానీ డెమోక్రసీ వెనకాల ఉన్నది ఎవరంటే క్యాథలిజం. అది ఎప్పుడో జరగలే, మన కాలంలో జరిగిన చరిత్ర. మన సరే సంఘశాఖోడు అంటాడంటే అదొక లెక్క ఉంటుంది, ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. మెసేజ్ అంటున్నాడంటే, ఎందుకంటే కొన్ని గ్రూపులలో నేనున్నా, కొన్ని మెసేజ్ గ్రూప్స్లల్లో, వాటిలలో నాకు ఈ ప్రాఫెసీస్ పంపుతాను. నేను చదివి ఎవడరా దీన్ని పంపిండని చూసిన ఉన్నారులే అయ్యగారులు, పెద్ద అయ్యగారులు.
దేన్ని ఎక్కడ పెట్టాలో తెలియదు వాడికి. వాచ్ రష్యా అని 1933లో 7 దర్శనాలలో 4వ దర్శనంలో ప్రవక్తకు చెప్పాడు దేవుడు. అది దేని గురించి చెప్పాడు? రెండో ప్రపంచ యుద్ధం కోసం. ఫ్యాసిజం, నాసిజం, కమ్యూనిజం 3 లేస్తే అని చెప్పాడా? అడల్ఫ్ హిట్లర్ ద్వారా నాసిజం వస్తుంది అన్నాడు. నాసిజం వచ్చిందా? చెప్పండి. ముసలిని ద్వారా ఫ్యాసిజం వస్తుంది అన్నాడు. వచ్చిందా? స్టాలిన్ ద్వారా కమ్యూనిజం వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఇప్పుడు కమ్యూనిజం ఏం చేస్తుంది? మొదటి 2 ఇజములు మింగేస్తుంది. మింగేసిందా? అందుకే వాచ్ రాశామన్నాడు. అదే జరిగింది. కానీ నెక్స్ట్ జరిగిన విషయం ఏంటిది? బ్యూరోక్రాట్స్ వచ్చారు. ఇప్పుడు ఈ బ్యూరోక్రాట్స్ ఎవరు అంటే డెమోక్రసీ అనే పేరుతో వచ్చిన వాళ్ళు. ఈ డెమోక్రసీ వచ్చి ఏం చేసింది? మొత్తం కమ్యూనిజంను మింగేసింది. కానీ డెమోక్రసీని కంట్రోల్ చేస్తుంది ఎవరంటే రోమన్ క్యాథలిజం. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ ప్రొఫెసీస్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది కేవలం మత తీవ్రత. 24లో యేసు చెప్పినట్టు యుద్ధములు, యుద్ధ సమాచారాలు. అమెరికా ఇరాక్ పైన పోయింది, అదొక యుద్ధం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైకి పోయింది, అదొక యుద్ధం. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే యుద్ధములు, యుద్ధ సమాచారములు మీరు విందురు అన్నారు. కానీ అంతము వెంటనే రాదన్నాడు ఆయన. ఎందుకంటే అంతము రావాలంటే 3వ ప్రపంచ యుద్ధం, 7వ బూర, 3వ అయ్యో, 3వ శ్రమ, అది కూడా ఎక్కడ జరగాలన్నాడు? పాలస్తీనాలా. ఎక్కడ జరగాల? పాలస్తీనాలా. మరి ఇప్పుడు జరిగేది ఏంటి బ్రదర్? జస్ట్ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అటు చైనా పైన ఆర్థిక దాని ఏమంటారు, రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు పెట్టారు, ఆర్థిక ఆంక్షలు. ఇటు రష్యా పైన ఇప్పుడు పెట్టాలని చూస్తుంది. ఏది? అమెరికా దేశం. కరెక్టేనా? జస్ట్ వాళ్ళని ఎందుకు అలా చేస్తుంది బ్రదర్ అంటే క్యాథలిక్ వచ్చి మొత్తం వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడానికి. ఇదంతా ప్రాఫెసీ, జస్ట్ ప్రాఫెసీ ఇవి. మరి రష్యా తూర్పు దేశాలన్నీ ఏకం చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. మొన్న అందుకే రష్యాలో జరిగిన ఆ యొక్క మీటింగ్ అది జస్ట్ ఒక వార్మప్ మీటింగ్ అనమాట. అంటే జరగబోయేదానికి ఒక చిన్న డెమో లాంటిది అది. ఎందుకంటే ఈ దేశాలన్నీ, తూర్పు దేశాలన్నీ రష్యా వైపు ఉండబోతున్నాయి, పశ్చిమ దేశాలన్నీ అమెరికా వైపు. 2 బొటన వేళ్ళు, 10,000 రాజ్యం. కానీ ఇవి 2 కలిసి, ఇవి 2 పొసకవు. ఎందుకంటే ఒకటి ఇనుమ, ఇంకోటి మట్టి. 2 పొసకవు. వింటున్నారా? కానీ ఈ 2 ఇప్పుడు కలిసి మాత్రము ఆ మహావేశ్యకు, ఆ రోమన్ క్యాథలిక్కి, పోప్ రోమ్కి అధికారం ఇస్తుంది. కరెక్టేనా? ఆ 10 రాజులు వాళ్ళ అధికారములను 1 గంటకు క్రొమ్ముగానికి ఇచ్చేస్తారు. ఇట్స్ ఎ ప్రాఫెసీ. అందుకే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. కదలిక మొదలైందన్నప్పుడే అర్థం చేసుకోవాలా. కదలిక ప్రారంభమైందన్నప్పుడే మనకు అర్థం కావాలా. ప్రవచనాలు బ్రదర్, ఇదంతా మనకెందుకు బ్రదర్? ఈ వరల్డ్ పాలిటిక్స్ మనకెందుకు? ముద్రలు, బూరలు, ముద్రలు మత గందరగోళాన్ని తీసుకొస్తే, బూరలు రాజకీయ గందరగోళం. మొత్తం 7 బూరలు మన 7వ సంకాలంలోనే ఊదబడుతున్నాయా? ఇప్పటివరకు 6 బూరలు ఊదబడ్డాయా? వినపడతలే. లవదిక సంకాలంలో కదా ప్రవక్త చెప్పినట్టు 7 బూరలు ఊదబడాలి. కరెక్టేనా? 6 బూరలు ఊదబడ్డాయిగా. అందుకే రాజకీయ గందరగోళం. మరి ముద్రలు కూడా మన కాలంలో ఇంకా తెరవబడాల్సింది. మత కల్లోలాలు. కరెక్టేనా? జరుగుతున్నాయా లేవా బ్రదర్? మనకు అవన్నీ తెలియకపోతే మనం ఎత్తబడం. ఎట్లా సిద్ధపడతావు? నువ్వు ఎలా సిద్ధపడతావు ఇవన్నీ తెలుసుకోకుండా? నేను రోజు తింటానా, పడుకుంటానా, లేస్తానా, ఈరోజు 500 సంపాదించిన, 1000 రూపాయలు సంపాదించిన, ఈరోజు 2000 సంపాదించిన, ఎన్నెళ్ళు లేని ఈరోజు 3000 వచ్చినాయి. అమ్మయ్య ఈరోజు కొంచెం ఒక కేసు చికెన్ తీసుకుపోతా ఇంటికి. చికెన్ తీసుకొచ్చిన, చికెన్ తిన్నాం, పన్నాం.
నీకు జంతువుకి ఏం తేడా ఉంది? నీకు జంతువుకి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు. వధువు అంటే, పెళ్లి కుమార్తె అంటే వాటిని దాటుకొని చూడగలిగేది. ఈ భౌతికమైన విషయాలను దాటుకొని చూడగలిగేది వధువై ఉన్నది. అండ్ ఇఫ్ యూర్ ఎ బ్రైడ్, నువ్వు వధువు అయితే వీటిని చూడగలుగుతావు. నీ వ్యాపారాన్ని దాటుకొని చూడగలుగుతావు, నీ ఉద్యోగాన్ని దాటుకొని చూడగలుగుతావు, నీ కుటుంబాన్ని దాటుకొని, ఆర్థిక పరిస్థితిని దాటుకొని వీటిని చూస్తావు. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు చూసినప్పుడే ఈ ప్రవచనాలు, ప్రవక్త చెప్పిన ప్రవచనాలు వధువు మాత్రమే తింటది. ఆ గ్రంథాన్ని యోహాను తిన్నాడా? ప్రకటన 10:8-11 వచనాలలో యోహాను ఆ గ్రంథమును తిన్నాడా? మళ్ళీ ప్రవచించేది ఎవరు? యోహానేనా? ఆయా దేశములను గూర్చి, రాజ్యములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి, ప్రజలను గూర్చి మరలా నువ్వు ప్రవచింప అగత్యమన్నాడా? మరి నువ్వు వధువైతే నువ్వు ప్రవచించాలగా. సంఘశాఖలు 3వ ప్రపంచ యుద్ధం మొదలైందని అనుకుంటున్నారు, కానీ మనం ప్రవచించాలి. ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధం కాదు. హల్లెలూయా. వాటి గురించి నువ్వేం దిగులు పడకు. అది కేవలము మత్తయి సువార్త 24లో చెప్పినట్టు యుద్ధములు, యుద్ధ సమాచారాలు. మహావేశ్య, ఆ క్రూర ముఖము తను పూర్తిగా ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థను తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆ 2 దేశాలను బెదిరిస్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రవచించాలి. ఇప్పుడు మనం ప్రవచనం అంటే ప్రసంగం చేయడం. ప్రవచనం అంటే ఏంటిది? ప్రసంగం చేయడం. అయ్యో కాదా? ప్రసంగం చేయడమే ప్రవచనం కాదా? కరెక్ట్గా ప్రసంగం చేయడమే ప్రవచనం. అండ్ టుడే పీపుల్ డోంట్ అండర్స్టాండ్. కానీ ఈరోజు ప్రజలకు అదే అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, డోంట్ బోర్డర్ అబౌట్ రష్యా. రష్యా గురించి భయపడకండి. రష్యా దేవుని చేతిలో ఒక ఆయుధం. దేవుని పిల్లలను చంపినందుకు మహావేశ్యకు తీర్పు తీర్చబోయే ఆయుధం అన్నమాట. దేవుడు దాన్ని వాడుకోబోతున్నాడు. ఇప్పుడు కాదు అర్మగెద్దోను యుద్ధం అంతంలో వాడుకోబోతున్నాడు. నాట్ నౌ. ఓకే. ఇంకొక పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం మనం. ఆదికాండము 1వ అధ్యాయము. మనం చూస్తున్నాం ఆదికాండము మొదలైనదే 7వ ముద్రతో. ఆదికాండము 7వ ముద్రతో మొదలైనది. ప్రకటన గ్రంథం 7వ ముద్రతో ముగించబడింది. రైట్? ఇజ్ ఇట్ రైట్? ఆదికాండం 7వ ముద్ర ఎలానో మనం చూస్తున్నాం. పలకబడిన మాట, ఆమేన్, స్పోకెన్ వర్డ్. సృష్టిని ఎలా దేవుడు సృజిస్తున్నాడో, మరియు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మానవుని సూచిస్తూ ఉన్నది. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 1వ అధ్యాయము. 6 దినములలో దేవుడు సృష్టిని సృజించాడు. 6వ దినమున ఆయన సృజించిన చివరిది ఏంటిదంటే, దేవుడు తనకు తాను రీప్రొడక్షన్ చేసుకున్నాడు, తనకు తాను ఉత్పత్తి చేసుకున్నాడు. కరెక్టేనా? తనకు తాను ఉత్పత్తి చేసుకున్న ఆ ఆదామే దేవుని చివరి సృష్టి. మరి ఆదాము ఎవరంటే దేవుడు సృజించిన ఏకైక కుమారుడు. ఆయన సృజించిన దాంట్లో ఏకైక కుమారుడు ఎవరంటే ఆదాము. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సృజించిన కుమారుడు కాదు, కానీ ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన ఏకైక అద్వితీయ కుమారుడు. ఎందుకంటే ఆయన స్త్రీ ద్వారా వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. కానీ ఆదాము ఆయన స్త్రీ ద్వారా రాలేదు, కానీ ఆయన పలకబడిన మాట ద్వారా, సృజించబడడం ద్వారా వచ్చాడు ఆయన. అందుకే దేవుని ఏకైక సృష్టించబడిన కుమారుడు ఎవరంటే ఆదాము. దేవుని ఏకైక అద్వితీయ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అర్థమైంది అందరికీ? మరి మనం గమనిస్తే యేసుక్రీస్తు అలా రావాల్సిన కారణం ఏంటిదో మనకు తెలుసు. ఆయన మనకు రక్త సంబంధిగా ఉండాలి. ఆయన మనల్ని విమోచించాలంటే ఏం చేయాలి? ఆయన అందుకే ఆయన రక్త సంబంధిగా ఉండటకు స్త్రీ ద్వారా రావాల్సి వచ్చింది. లేకపోతే ఆయన కూడా సృష్టించబడవాడే. ఆయన కూడా ఆదాము వలె
సృజించబడేవాడే. ఏ స్త్రీ సహాయం లేకుండా, ఏ స్త్రీ ద్వారా కాకుండా సృజించబడిన కుమారుడుగా ఆయన రావచ్చు. కానీ ఆయన విమోచన చెయ్యాలి అంటే మాత్రం, ఆయన మనల్ని విమోచించాలంటే మనకు ఆయనకు మధ్యలో రక్త సంబంధం ఉండాలి. అందుకోసమే దూతలు మనల్ని విమోచించలేరు. కరెక్టేనా? దేవుని పిల్లలను దూతలు విమోచించలేరు. ఎందుకు విమోచించలేరు? వాళ్ళ శరీర రూపం వేరు, మన శరీర రూపం వేరు. వాళ్ళ మాంసం వేరు, మన మాంసం వేరు. కరెక్టేనా? ఆమేన్. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆయనే మనల్ని విమోచించడానికి, ఆయన విమోచన పథకములో ఆయన విమోచన కర్తగా ఆయన రావడానికి ఆయన స్త్రీ ద్వారా వచ్చాడు ఆయన. అందుకే ఇక్కడ మన ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తను సృష్టించిన సృష్టిలో ఆదామును దాటుకొని వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఇక ఆయన తనను తాను ఉత్పత్తి చేసుకోవడమే తన కుమారుడైన ఆదాము. దేవుడు తనను తాను ఉత్పత్తి చేసుకోవడమే ఆదాము. ఇక దాన్ని దాటుకొని వెళ్ళేది ఇక ఏది లేదు కూడా. ఇక ఫైనల్ అన్నమాట. ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చివరి ప్రత్యక్షత. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేమిప్పుడు క్యాప్స్టోన్ రెవల్యూషన్కి వస్తున్నాం. ఆదాం ఎవరు అంటే మొదటి సృష్టికి క్యాప్స్టోన్ రెవల్యూషన్. ఇక దేవుడు దానిని ఏలే అధికారిగా, దాన్ని పరిపాలించే, ఆ సృష్టికి పరిపాలించే అధికారిగా, రాజుగా, ప్రభువా నీకు నువ్వే ఉత్పత్తి చేసుకున్నావని, నీ రూపము నీ పోలికలోనికి పుట్టాడని మాకు అర్థమవుతున్నది తండ్రి. అందుకే నువ్వు నీ వాక్యమును తెరిచి మాకు అర్థమవునట్లుగా చేయి తండ్రి. ఇంకా మేము ఈ విషయాలను గ్రహించుదుము గాక, ఈ విషయాలను మేము పట్టుకుందుము గాక. ప్రభువా, వాక్యమును బయలుపరిచే ఏకైకమైన వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మాత్రమే వాక్యమును బయలుపరచువాడు, ఇంకెవరు బయలుపరచలేరు. అందుకే ఈ వాక్యం చాలామందికి వాళ్ళ తలలపై నుండి, వాళ్ళ ప్రక్క నుండి వెళ్ళిపోతుంది. అది వాళ్ళ హృదయాలలోకి వెళ్ళదు. అది వాళ్ళలో మంచి నేలలో పడిన విత్తనము వలె వాళ్ళ హృదయాలలో పడదు, నూరంతలుగా ఫలించదు కూడా. ఎందుకు అంటే అది పరిశుద్ధాత్మ ఆ విత్తనాన్ని తీసుకొని వాళ్ళ హృదయాలలో వేయాలి. పరిశుద్ధాత్మ చేయాలి ఆ పని. అందుకే పరిశుద్ధాత్మ మాత్రమే ఆయన ఏకైక వాడు, వాక్యమును బయలుపరచువాడు. ఇప్పుడు మేము అందుకే ఆయన పైననే ఆధారపడుతున్నాం. ప్లీజ్ ఓపెన్ ద వర్డ్ టు అస్. దయచేసి వాక్యమును మాకు తెరువుము దేవా. దయచేసి ప్రభువా, ఈ గ్రంథములో ఉన్న మర్మములు మాకు తెరువుము. ఎందుకంటే అవన్నీ మమ్మల్ని సూచిస్తాయి, మా గూర్చి చెప్తున్నాయి. చివరి కాలంలో ఉన్న మా గూర్చి ఆత్మ సంబంధంగా అవన్నీ ఆపాదించబడుతున్నాయి. అక్కడ ప్రకృతి సంబంధంగా ఉంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా ఉన్నాయి. అందుకే వాటిని మేము పట్టుకునే కృపను దయచేయి. అవి వ్యక్తిగతముగా ఆత్మ సంబంధంగా ఎలా ఆ దశలో మాలో పనిచేస్తున్నాయో ఆ దశను మేము గ్రహించుదుము గాక. అవి మేము పట్టుకునే కృపను మాకు దయచేయమని
నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. జాగ్రత్తగా దేవుడి వాక్యమును మీరు వినాలని కోరుతున్నాను. గత 2 వారాల నుండి నేను ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. అది కారణము 1వ అధ్యాయంలో ఉన్న ఈ మర్మములు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఇక్కడ ప్రకృతి పరంగా ఉన్న సూత్రాలు, ఛాయలు, నీడలు ఉన్నాయో, ఆ నియమాలు అవన్నీ ఆత్మ సంబంధముగా అవి ఇప్పుడు మనకు ఆపాదించబడుతున్నాయి. ఈజ్ ఇట్ రైట్? చూడండి, దేవుడు సృష్టించిన సృష్టిని మనం గమనిస్తే ఏ విధముగా ఆ మొట్టమొదటిగా పలకబడిన మాట ద్వారా వెలుగు కలిగినదో, అదే సౌర కుటుంబములోని వెలుగు, సూర్యుని వెలుగు, అది ఏ విధముగా చీకటిని తరిమి, చీకటిని ఒకవైపు దాన్ని నెట్టివేసి, ఆ నీళ్ళను ఆరింపజేసి, ఆ భూమి లోపట ఉన్న విత్తనాలకు ఆ వెలుగు చేరినదో, అది చేరినప్పుడు ఎలా అక్కడ విత్తనాలు మొలకెత్తినాయో మనం చూసాం. అది సాయంకాల వెలుగని కూడా చూసాం. అది కూడా మొదటి రోజు ఆదివారం. కరెక్టేనా? మొదటి రోజు ఆదివారం, అది సాయంకాల వెలుగు. అది ఎందుకంటే సాయంకాలమును ఉదయమును కలగగా, అస్తమయమును కలగగా, అదే అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. కరెక్టేనా? అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పలకబడిన మాట ద్వారా వచ్చిన వెలుగు ఏదైతే ఉందో, ఆ సౌర కుటుంబం యొక్క వెలుగు, ఆ సూర్యుని వెలుగు, అది ఏ విధంగానైతే ఆ భూమిలోని విత్తనాలను మొలకెత్తింపజేస్తున్నదో, మరి నేను ఆల్రెడీ దాని మీద చాలా విషయాలు చెప్పిన. ఎందుకంటే సూర్యుని వెలుగు ప్రతి కాలంలో ఒకలాగా ఉండదు. తిరిగి జీవింపజేయు శక్తిని కలిగి ఉంటుంది. జీవింపజేయు శక్తి కలిగిన వెలుగు, రూపాంతరపరచు శక్తి కలిగిన వెలుగు, పరిపక్వతనిచ్చే శక్తి కలిగిన వెలుగు. కరెక్టేనా? మూడు దశలలో చెట్టుకు ఆ సూర్యుని వెలుగు పనిచేస్తూ ఉంటుంది. మరి చెట్టు ఎప్పుడు మానవుడేనా? కరెక్టే కదా? మానవునితోనే పోల్చబడ్డది. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానములు, ఆయన చెప్పిన అనేక ఉపమానాలలో విత్తువాని కథ, ఆ విత్తనము దేవుడు వాక్యము ఆ నేలలో పడింది. అంటే మనలో ఆ 4 రకాల నేలలు. కరెక్టే కదా? త్రోవ ప్రక్కన, బండపైన, ముళ్ళ పొదలో మంచి నేల. అదెవరు? మనమేనా? తర్వాత పొలములో విత్తబడిన విత్తనము, గురుగు, గోధుమలు. గోధుమ మనమేనా? దేవుని పిల్లలందరూ గోధుమ, గురుగులంతా సర్పసంతానం. ఈజ్ ఇట్ రైట్? కరెక్టేనా? చూడండి, ఇవన్నీ దేంతో పోల్చబడుతున్నాయి? చెట్లతో. అంటే ఇప్పుడు ఆ వృక్షం యొక్క జీవం ఏదైతే ఉందో అది మనల్ని సూచిస్తుంది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆత్మ సంబంధముగా దాన్ని మనం ఇప్పుడు ఆపాదించుకుంటున్నాం. వీఆర్ అప్లయింగ్ ఇట్. హల్లెలూయా. సేమ్ అక్కడ జరిగింది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఆయన వృక్ష జీవమును తీసుకొచ్చాక, ఆ తర్వాత ఆయన సముద్రపు చేపల జీవం. కరెక్టేనా? పరలోక రాజ్యం ఎలా ఉన్నదని చెప్పాడు ఆయన. అదిగో సముద్రములో వల వేసినట్టుగా ఉన్నది. ఆ వలలో చేపలు పడ్డాయి, కప్పలు పడ్డాయి, పాములు పడ్డాయి, పీతలు పడ్డాయి, అనేక రకాలే పడ్డాయి. అవునా? అంటే యేసుక్రీస్తు దేని చూపిస్తున్నాడంటే, చేపలంటేనో విశ్వాసులని, మిగతా అన్నేమో వాళ్ళు విశ్వాసులు కాదు. వాళ్ళు వింటున్నారా? వాళ్ళు మనుషులే కానీ విశ్వాసులు కాదు. హల్లెలూయా. సో ఇప్పుడు సముద్రపు జీవరాశులు కూడా మనల్ని సూచిస్తున్నాయి. ఇక జంతువుల దగ్గరకు వస్తే తర్వాత ఆయన చూపించింది ఆకాశ పక్షులను. కరెక్టేనా? పక్షుల దగ్గరకు చూస్తే అదిగో పావురము, పరిశుద్ధాత్మక సాదృశ్యం. అదిగో అక్కడున్న పక్షిరాజు, ప్రవక్తలకు ఆయన ఇప్పుడున్న అంత్యకాలంలో ఉన్న వధువుకి సాదృశ్యం. మనం పక్షిరాజులుగా పిలబడుతున్నామా? యేసుక్రీస్తు పౌరముగా పిలబడ్డాడు.
పక్షిరాజుగా పిలువబడ్డాడు. పిలువబడ్డాడా లేదా? ప్రవక్తలు పక్షిరాజులుగా పిలువబడ్డారు. ఈ అంత్యకాలంలో ఉన్న వధువు పక్షిరాజులుగా పిలువబడుతున్నది. కాకులు కూడా ఉన్నాయా? కాకులు కూడా ఉన్నాయి. అవన్నీ దేన్ని సూచిస్తానంటే మళ్ళీ మానవునే కాదా? ఎందుకంటే కాకులు కూడా మానవునే సూచిస్తాయి, గ్రద్దలు కూడా మానవునే సూచిస్తాయి. తర్వాత మనము జంతువు దగ్గరకు వస్తే, జంతువుల దగ్గరికి, అదిగో అక్కడ గొర్రెపిల్ల కనబడుతున్నదా? గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యం, విశ్వాసులకు సాదృశ్యం. హల్లెలూయా. సింహము యేసుక్రీస్తు రాజు, అడవికి రాజు. సింహము యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అవునా? ఆయన పక్షిరాజు అయి ఉన్నాడు, ఆయన గొర్రెపిల్ల అయి ఉన్నాడు, ఆయన సింహం అయి ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన 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 గొర్రె అంటే పక్షిరాజు అంటే ప్రవక్త, గొర్రెపిల్ల అంటే యాజకుడు. ఆమెనంటారా? ఆ తర్వాత ఆయన ఏమై ఉన్నాడు? సింహం అంటే రాజు. హల్లెలూయా. వింటున్నారా? ఆయన ఆయన ఏమేమై ఉన్నాడు అర్థమవుతుందా? ప్రవక్త, యాజకుడు మరియు సింహము, రాజు. హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. కానీ ఆ జంతువులను సూచిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు అన్నాడు అప్పుడున్న హేరోదు రాజును పట్టుకొని, వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుపో. యేసయ్యా నీకు రాజు నక్కలాగా కనబడుతున్నాడంటే, నో, అతని గుణలక్షణం, అతని యొక్క ప్రవర్తన విధానం చాలా తెలివిగా, జ్ఞానముగా, నక్క ఎలా తెలివితేటలతో ఉంటుందో అలా తెలివితేటలతో అతను రాజకీయం చేస్తూ ఉన్నాడు. అతను నక్క లాంటి తెలివితేటలు కలిగిన రాజకీయ నాయకుడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, వెళ్ళి ఆ నక్కతో చెప్పుపో అని. మీకు అర్థమైందా? మనం అదే అంటున్నా, అబ్బో అరే వీడు నక్కరా, వీడు తోడేలరా, వీడు ఎలా అంటున్నామంటే, మనం వాని బిహేవియర్ ప్యాటర్న్ అంటే వాని ప్రవర్తన నియమావళిని బట్టి మనం అంటాం ఆ మాట. అంతేనా? అంతే, అంతకంటే ఏం లేదు. వాళ్ళ ప్రవర్తన నియమావళిని బట్టి మనము ఆ మాటలు వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ మనం చూస్తున్నాం. అదిగో పాములాగా వివేకత్వమును కలిగి ఉండడం, పౌరంలాగా నిష్కపటమైన మనస్సును కలిగి ఉండడం. పౌరానికి చేదు ఉండదు. ఎంతమంది తెలుసు ఆ విషయం? పౌరానికి చేదు ఉండదు. పౌరము లోపట దానితోనే అది బయట శుభ్రం చేసుకుంటుంది. స్నానం చేసుకోవాల్సిన అవసరం దానికి లేదు. అది స్నానం చేయాల్సిన అవసరం లేదు. దాని ఒంటికున్న దాని యొక్క ఒంటికుండే మొత్తము ఆ దుమ్ము ధూళి అంతా కూడా ఆ లోపట ఉన్న ఒకలాంటి నూనె ఉంటుంది అన్నమాట. ఆ నూనె ద్వారా అది శుభ్రం చేసుకుంటుంది. అది సేమ్ ఈరోజు విశ్వాసికి కూడా అంతే. నూనె పరిశుద్ధ ఆత్మతో, లోపట ఉన్న పరిశుద్ధాత్మతో నూనెతో తనను తాను శుభ్రం చేసుకుంటూ ఉంటాడు, శుద్ధి చేసుకుంటూ ఉంటాడు. లోపట చేదు ఉండదు. విశ్వాసి లోపట చేదంటే తెలుసు కదా, ఆ చేదు కాదు. ఓయ్ మనం ఏదైనా తిన చేదుగా ఉంది, ఆ చేదు కాదు. నేనేది మనసులో ఉండే గుణలక్షణాలు. వింటున్నారా? ఆ చేదు ఉండదు అన్నమాట. ఇతరులను చూసినప్పుడు ఆ చేదు వీళ్ళు కనబడదు. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, ఆ పౌరముతో ఉన్నవాడు. పెద్ద బిల్డింగే కడుతున్నాడు, ఎక్కడి నుండి వస్తానేయో పైసలు. ఏమంటావు బ్రదర్? ఎక్కడి నుండి వస్తానే అంటావు? వీడెవడు దేంతో నిండున్నాడు? చేదుతో నిండున్నాడు. ఈ పాస్టర్కి అమెరికా నుండి డబ్బులు రాకపోతే ఇన్ని లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడంటావు? అప్పుల లిస్ట్ ఇస్తా, నెల నువ్వు కట్టు. ఎక్కడి నుండి తీసుకొచ్చినానో అప్పుల లిస్ట్ ఇస్తా, నెల నువ్వు కడతావా చెప్పు. మరి చేదుతో నిండున్న వాళ్ళు మాట్లాడే మాటలు అన్నమాట.
ఓర్వలేనితనము, అసూయపరము. కొంచెం ఏదైనా ఎదుటవాడు బాగున్నాడంటే వీళ్ళకి ఏం మొదలవుతుందిగా? అసూయ మొదలవుతుందిగా. ఇక వాళ్ళపైన లేనిపోని అన్నీ చెప్పడం మొదలు పెడతారు. సంఘాలలో కనబడే ఆత్మలు అన్నమాట ఇవన్నీ. సంఘములో విశ్వాసులలో కనబడే ఆత్మలు అన్నమాట. ఇక వెళ్ళి చెడుగా చెప్పడం మొదలు పెడతారు. ఇక వెళ్ళి చెడుగా వాళ్ళ గురించి ప్రచారం చేయడం మొదలు పెడతారు. మీకు అర్థమైందా? సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేది ఈరోజు దేవుని వాక్యంలో వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, వృక్ష జీవమైనా సరే, సముద్రంలో ఉన్న జీవరాశుల జీవమైనా సరే, లేకపోతే ఆకాశ పక్షుల జీవమైనా సరే, లేదా లేకపోతే భూమిపైన జంతువుల జీవమైన, ప్రాకు జీవములైనా, ఇవన్నీ మానవుని సూచిస్తాయి. దేవుడు ఇవన్నిటిని సృజించుకుంటూ వచ్చాక పలకబడిన మాట ద్వారా లాస్ట్కు క్యాప్స్టోన్ని సృజించాడు. క్యాప్స్టోన్ ఆఫ్ హిస్ క్రియేషన్, ఆయన యొక్క సృష్టికి తలరాయిని ఎవరు అంటే ఆదాము. ఆదాము ఎవరంటే దేవుని రూపములో, దేవుని పోలికలో సృజించబడ్డాడు. అర్థమైందని చెప్పింది. దేవుడు తనను తాను ఉత్పత్తి చేసుకున్నాడు. రిప్రొడక్షన్, గాడ్స్ రిప్రొడక్షన్ ఈజ్ ఆడమ్. దేవుడు తనను తాను ఉత్పత్తి చేసుకుంటేనే ఆదాము. ఈ ఆదాము ఎవరంటే రాజు అయి ఉన్నాడు. మొత్తం సమస్త భూమిని పరిపాలించబోయేవాడు. ఆకాశ పక్షులను, భూజంతువులను, ప్రాకు జీవులను, వింటున్నారా, సముద్రంలో ఉన్న చేపలను, ప్రతి దాన్ని పరిపాలించే నాయకుడు, రాజు. వాటితో ఇతను సంబంధం కలిగి ఉండగలడు. హీ కెన్ కమ్యూనికేట్. ఆదాము వాటితో కమ్యూనికేషన్ చేయగలడు. వాటితో కమ్యూనికేషన్ అంటే సమాచారం, వాటితో సంబంధం. ఆ సంబంధము వాటితో ఆదాము కలుగున్నాడు. ఎందుకంటే వాటికి వాళ్ళ రాజు తెలుసు. ఆ సృష్టికి ఆ క్యాప్షన్ ఎవరో వాళ్ళకి తెలుసు. ఆ సృష్టికి క్యాప్షన్ ఎవరో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దేవుడు అలాగూ చెప్పి ఉన్నాడు. ఇక్కడ నీవు ఏలుదువుగాక అన్నాడు. అర్థమవుతుందా? కానీ దేవుడు ఆదామును సృజిస్తున్నప్పుడు ఆదాము ఆత్మరూపంలో సృజించబడ్డాడు. మొదటి మానవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 26-27లో సృజించబడిన మానవుడు దేవుని రూపంలో, దేవుని పోలికలో సృజించబడ్డాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. సో దిస్ మ్యాన్ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఈ వ్యక్తి ఎవరంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే ఒక ప్రవక్త అన్నాడు, అంతరంగ వ్యక్తి, అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుని తీసుకొని దేవుడు ఏం చేశాడంటే 2వ అధ్యాయంలో మట్టితో తయారు చేసిన బాహ్య పురుషుల్లో ఈ అంతరంగ పురుషుణ్ణి కుమ్మరించాడు. ఈ అంతరంగ పురుషుని అందులో పెట్టాడు. అందుకే పౌలు గారు రెండింటి గురించి మాట్లాడతాడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుడు ఈరోజు మనము క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మారుతా ఉన్నది. వాక్య రూపంలోనికి, వాక్య పోలికలోని మారుతా ఉన్నది. కానీ బాహ్య పురుషుడు ఇంకా శాపగ్రస్తంగానే ఉన్నాడు. కరెక్టేనా? ఈ బాహ్య పురుషుడు ఇంకా శాపగ్రస్తంగానే ఉన్నది. అందుకే రోగాలు, వ్యాధులు దీనికి వస్తాయి. అందుకే వీటికి రోగాలు, వ్యాధులు, శోధనలు అన్నీ వస్తాయి దీనికి. ఎందుకంటే ఇది శాపగ్రస్తంగానే ఉన్నది ఇంకా. కానీ లోపల అంతరంగ పురుషుడు మాత్రం రోజు రోజు ఏమవుతున్నాడంటే దేవుని స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి మలచబడుతున్నాడు. రోజు రోజు వాక్యమును వినుట ద్వారా, వాక్యమును తినుట ద్వారా, వినడము తినడం అంటే ఒకటే గ్రీకు భాషలో. ఆ వాక్యం తినుట ద్వారా, వినుట ద్వారా ఇతను క్రీస్తు రూపంలోనికి, పోలికలోనికి మారుతా ఉన్నాడు. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇతను క్రీస్తు రూపంలోనికి, పోలికలోనికి మలచబడుతున్నాడు. ఎవరు? అంతరంగ పురుషుడు. ఫస్ట్ మ్యాన్ హూ వాస్ క్రియేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత
సృజించబడిన ఆ మొదటి మానవుడు దేవుని రూపంలోనికి, దేవుని పోలికలోనికి మలచబడుతున్నాడు. అఫ్కోర్స్ ఇది రోజు రోజు రోగగ్రస్తమవుతుంది, రోజు రోజు వ్యాధిగ్రస్తమవుతుంది, రోజు రోజు ఇది మరణానికి దగ్గర అవుతుంది. ముసలితనం కనబడతా ఉంది, వెంట్రుకలు తెల్లగైపోతున్నాయి, భుజములు వంగిపోతున్నాయి. మీకేమైనా అర్థమవుతుందా బ్రదర్? ఎందుకలా అంటే ఇంకా ఇది విమోచించబడలేదు, కానీ నీ ప్రాణం విమోచించబడింది. నీ ప్రాణం, ఆత్మ విమోచించబడింది. ఆల్రెడీ విమోచించబడింది. కాబట్టే నీ ప్రాణాత్మలోను క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మలచబడుతున్నావు. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? అందుకే మీరు అంతరంగ పురుషుల్లో పాపం చేయలేరు. పాపం అనగా అవిశ్వాసం. పాపం అనగా అవిశ్వాసం. అవిశ్వాసం అంటే వాక్యం పైన నమ్మకం లేకపోవడం, వాక్యం పైన విశ్వాసం లేకపోవడం. సో అందుకే నీవు అంతరంగంలో వాక్యం పైన అవిశ్వాసాన్ని కలుగుండవు. వాక్యం పైన అవిశ్వాసమును కలుగుండవు. నువ్వు ప్రతి మాటకు ఆమెన్ చెప్తావు. అది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు దానికి ఆమెన్ చెప్పి దాన్ని అంగీకరిస్తావు. నీ ప్రాణాన్ని దానికి లోబడేటట్లుగా విధేయత చూపిస్తావు. ప్రభువా, నీ వాక్యానికి నేను లోబడుతున్నాను. ఈ శరీరమే నన్ను చాలాసార్లు బలహీనపరుస్తుంది, చాలాసార్లు ఈ శరీరమే నన్ను లాగుతూ ఉంటుంది, కానీ నా ప్రాణం ఎప్పుడు సిద్ధమే ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాని సన్నుతించుము, స్తుతించుము. నువ్వు శరీరంలో ఆరాధన చేయకపోవచ్చు, కానీ ప్రాణంలో మాత్రం నువ్వు ఆరాధన చేస్తావు. ఎందుకంటే నీ ప్రాణంలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. ఈ శరీరం ఎప్పుడు బలహీనమే. అందుకే నువ్వు శరీరంలో పడుకుంటావు, నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, కానీ ప్రాణంలో మాత్రం ఆరాధిస్తూ ఉంటావు. ప్రాణంలో మాత్రం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు. ప్రాణంలో మాత్రం నువ్వు వాక్యాన్ని, నీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగ వ్యక్తి ప్రాణంలో మాత్రం దేవుని స్తుతిస్తూ ఉంటాడు. డు క్యాచ్ ఇట్? ప్రాణంలో దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు. శరీరంలో నువ్వు బలహీనుడివి, బలహీనురాలివి. నీరసం వచ్చింది, బాధ వచ్చింది, రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, మంచంలో పడ్డావు, కానీ ప్రాణంలో నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉంటావు. అందుకు నువ్వు వాక్యం తీసి అవుతూ ఉంటావు. నువ్వు దేవుని ఆరాధన, దేవుని యొక్క మాటలు వింటూ ఉంటావు. నువ్వు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థన జరుగుతూ ఉంటుంది నీ లోపట, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు నీ లోపట. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడై ఉన్నాడు. రాత్రులు ఎట్లా ధ్యానిస్తాం బ్రదర్? నీ శరీరం పడుకున్నది, కానీ నీ ప్రాణమైనను సన్నుతిస్తున్నది, నీ ప్రాణమైనను స్తుతిస్తూ ఉన్నది. గ్లోరీ! నీకు అర్థమైందా? ద ఫస్ట్ మ్యాన్, మొట్టమొదటి వ్యక్తి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పలకబడిన మాట ద్వారా దేవుడు సృష్టించాడు. దేవుడు దాన్ని దాటుకొని ఇంకా వేరే ఏం చేయలేడు ఇక, ఎందుకంటే అదే ఫైనల్ అన్నమాట. అదే ఇక చివరిది. క్యాప్స్టోన్ ఈజ్ ద ఫైనల్. క్యాప్స్టోన్ రెవల్యూషన్ ఈజ్ ద ఫైనల్. ఆ సృష్టికి ఆ క్యాప్స్టోన్ రెవల్యూషన్ ఆదామే ఫైనల్. ఇక ఆదామును ఆత్మరూపిగా సృజించాడు దేవుడు. ఆత్మ కనుక ఆయనను కూడా ఆత్మరూపంలో సృజించాడు, ఆత్మ పోలికలో సృజించాడు. తరువాత దేవుడు 2వ అధ్యాయములో ఇప్పుడు బాహ్య పురుషుని తయారు చేస్తున్నాడు. సృజిస్తలేడు, తయారు చేస్తున్నాడు. 16 మూలకాలను తీసుకొని, ఆ మట్టిని తీసుకొని, ఆ చెంచడి మట్టిని తీసుకొని, అదే 16 మూలకాలు ఉన్నాయి దాంతో ఒక శరీరాన్ని తయారు చేసి, ప్రవక్త ఏమన్నాడు? ఇప్పుడు ఇన్వర్ట్ మ్యాన్ని తీసుకొని అవుట్వర్డ్ మ్యాన్లో పెట్టాడు. ఆ బయట తయారు చేసిన శరీరంలోనికి ఇప్పుడు అంతరంగ పురుషుని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆయన, నువ్వు ఎవరు అంటే ఈ బయట శరీరం కాదు, దీన్ని నువ్వు ఎంత అలంకరించినా వేస్టే.
నువ్వెంత బాగా చూసుకున్నా వేస్టే. నువ్వు సింతాల్ సోప్ వాడినా వేస్టే. నువ్వు ఏది వాడినా వేస్టే. ఎంత ఆరోగ్యకరమైన భోజనం చేసినా వేస్టే. ఇది రోగాల ఫలమైనదే. ఎందుకంటే ఇది ఇంకా శాపగ్రస్తమైనది. ఇది ఇప్పుడు ర్యాప్చర్ కోసం, ఎత్తపడ కోసం ఎందుకు చూస్తున్నాం మనం? ఈ శాపము కూడా పోవాలని, ఈ శాపము కూడా విడిచిపెట్టాలని. కరెక్టేనా? ఎందుకంటే ఇది పరిపూర్ణమైన శరీరం కాదు. ఇది ఇది పరిపూర్ణమైన శరీరమా? పరిపూర్ణమైన శరీరం కాదు ఇది. కానీ ప్రాణాత్మ పరిపూర్ణమైనది. రోజు వాక్యమును వింటుడు ద్వారా నీ ప్రాణాత్మ పరిపూర్ణముగా మారుతున్నది. అది దేవుని రూపంలోనికి, దేవుని పోలికలోకి మలచబడుతున్నది. అది హల్లెలూయా. సంపూర్ణులవుటకు సాగిపోతున్నావు నువ్వు. హెబ్రీయుల పౌలు గారు చెప్పినట్టుగా సంపూర్ణులవుటకు సాగిపోతున్నావు నువ్వు. ఈజ్ ఇట్ రైట్? అందుకే రోజు రోజు నీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగ స్త్రీ, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తు రూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మలచబడుతున్నది. అంటే వాక్య రూపంలోనికి మారుతావు నువ్వు. యు ఆర్ బికమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడు వాక్యముగా మారిపోతా ఉన్నావు. నువ్వు వాక్యములో భాగమైపోతా ఉన్నావు. దేవుడు రోజు రోజు నిన్ను, మైకల్ ఆంజెలో రోజు రోజు నిన్ను తనకున్న స్వరూపంలోనికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఇక్కడ దేవుడు 1వ అధ్యాయంలో స్త్రీని కూడా సృజించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. కరెక్టేనా? షీఈ్ ఆల్సో క్రియేటెడ్. ఎందుకంటే ఆయన స్త్రీని గాను పురుషుని గాను వారు చేశాను. కానీ ఆమె పురుషునిలో నుండి బయటికి రావడానికి ఒక నియమించబడిన సమయం ఉంది, ఒక నియమించబడిన కాలం ఉన్నది, ఒక నియమించబడిన సమయం ఉన్నది. ఆ సమయము, ఆ కాలము వచ్చే వరకు ఆమె బయటికి రాదు. ఆ రెవల్యూషన్, ఆదాము యొక్క రెవల్యూషన్, ఆదామును బయలుపరిచే బయలుపాటు ఎవరు? ఆ స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? ఆదాము బయలుపాటు, ఆదామును బయలుపరిచే బయలుపాటు. ఆ స్త్రీ రావడానికి దేవుడు ఒక సమయాన్ని, ఒక కాలాన్ని ఆయన నిర్ణయించి పెట్టాడు. ఆ రూపము ఆయనలోనే ఉన్నది. ఇంకా ఇప్పుడు చెప్పండి, సేమ్ యేసుక్రీస్తుది కూడా అదేనా కాదా? మనమందరము జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచబడ్డామా లేదా? ఎఫెసీ 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలలో చెప్పాడా పౌలు గారు మనం క్రీస్తులో ఏర్పరచబడ్డామని? స్త్రీగా, సంఘముగా, వధువుగా ఆయనలో మనం ఏర్పరచబడ్డామా? ఆయనలో మనం ఎన్నుకోబడ్డామా? కానీ ఒక సమయం వచ్చే వరకు మనం బడికి రాలే. మనం ఒక కాలము దేవుడు నిర్ణయించి పెట్టాడు, ఒక సమయము దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ సమయము, ఆ కాలము వచ్చే వరకు మనం బడికి రాం. ఇజ్ ఇట్ రైట్? మనం రావడానికి కాలము 7వ సంకాలం. దేవుడు నిర్ణయించింది ఏ కాలంలో అంటే మనం 7వ సంకాలంలో రావాలని. అందుకే మనం పౌలు గారి కాలంలో పుట్టాం. మనం ఐరన్నస్ కాలంలో కాదు మనం జన్మించేది. వింటున్నారా? లేకపోతే మార్టినో, లేకపోతే కొలంబోనో, మార్టిన్ లూథరో, జాన్ వెస్లీ, పెంతెకోస్తు, ఇవి ఏ కాలాల్లో కాదు. మనం 7వ సంఘకాలములోనే ఆయనలో నుండి వచ్చుటకు దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆయన దేర్ ఇస్ ఎ టైం, ఒక సమయం ఉన్నది మనం వ్యక్తపరచబడడానికి. మనము ఇంకా దేవుని యొక్క ఆలోచనగా ఉన్నాం, కానీ వ్యక్తపరచబడలేదు. పట్టుకున్నారా మీరు? దేవుని ఆలోచనగా ఉన్నాం మనం, నిత్యమైన దేవుని ఆలోచనగా, నిత్యమైన ఆలోచనగా, దేవుని నిత్యమైన ఆలోచన, దేవుని నిత్యమైన గుణలక్షణం. అది కూడా విమోచించబడే గుణలక్షణం, విమోచించబడే గుణలక్షణం. ఆ విమోచించబడే గుణలక్షణముగా దేవుడు మనల్ని పెట్టాడు అక్కడ. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నుకున్నాడు.
కానీ ఇంకా వ్యక్తపరచబడలేదు. ఇప్పుడు ఆదాములో నవ్వ ఎలా వ్యక్తపరచబడలేదు, ఆదాములో నవ్వ ఎలా ఇంకా వ్యక్తపరచబడలేదు, అలానే యేసుక్రీస్తులో ఉన్న మనము కూడా ఇంకా వ్యక్తపరచబడలేదు. ఎప్పటి వరకు అంటే ఆ సమయము ఆ కాలం వచ్చేదాకా. మరి ఆ సమయము ఆ కాలము వచ్చినప్పుడే దేవుడు దాన్ని వ్యక్తపరుస్తాడు ఆయన. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు 3వ నిర్గమంలోనే పుట్టాలి. మొదటి నిర్గమం మోషే కాలంలో పుట్టడానికి వీల్లేదు, 2వ నిర్గమం యేసుక్రీస్తు కాలంలో పుట్టడానికి వీల్లేదు. నువ్వు 3వ నిర్గమములోనే జన్మించవలసి ఉన్నది. ఎందుకంటే దేవుడు అలా ప్రణాళిక వేశాడు ఆయన. ఇప్పుడు ఆయన వ్యక్తపరుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ ఊర్లో పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, వింటున్నారా? ఏ భాష మాట్లాడుతూ పుట్టాలో, అంటే ఏ భాష వచ్చే కుటుంబంలో పుట్టాలో, ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ప్రెడెస్టినేటెడ్. దేవుడు ప్రతిదీ ముందుగానే నిర్ణయించాడు. ఇట్స్ నాట్ యువర్ చాయిస్. అది నీ అవకాశం కాదు, అది నీ ఎన్నిక కాదు, అది ఆయన ఎన్నిక. మరి ఆయన ఏది ఎన్నుకొని ఇచ్చినా అది బెస్ట్, చాలా ఉన్నతమైనది, అది అత్యున్నతమైనది. అదిగా నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది చాలా అత్యున్నతమైనది అది. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడే, జగతు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడే నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలో, అసలు ఏ సమయంలో ఏ కాలంలో పుట్టాలి, ఏ నక్షత్రం కింద పుట్టాలి. హల్లెలూయా. దేవుని కుడి చేతిలో ఉన్న ఆ 7 నక్షత్రాలలో ఏ నక్షత్రం కింద పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ భాష మాట్లాడుతూ పుట్టాలి, నువ్వు ఏ తల్లిదండ్రులకు పుట్టాలో కూడా దేవుడు నిర్ణయించాడు. ఈ శరీరము నీ తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడింది. నీ తండ్రిలోని రేతస్సు, నీ తల్లిలోని గుడ్డు, ఆ 2 కూడా ఏకీభవించబడినప్పుడు ఈ శరీరం తయారైంది. అవునా? నీ తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ శరీరం వచ్చింది. కానీ నువ్వు అనేవాడివి మాత్రం, నువ్వు అనేదానివి మాత్రం ఆయనలో నుండి వచ్చావు. సో దిస్ బాడీ, ఈ శరీరం కూడా నీకు ఇస్తున్నప్పుడు అది కూడా ముందు నిర్ణయమే. ప్రతిదీ ముందు నిర్ణయమే. నాట్ బై ఛాన్స్. బై ఛాన్స్ కాదు, అనుకోకుండా కాదు. అనుకోకుండా నేను రక్షించబడ్డా, అనుకోకుండా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, అనుకోకుండా నేను ఈ వర్తమానంలోకి వచ్చిన. కాదు 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 అంతా ముందు నిర్ణయం. ఆయన ముందుగానే దాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన. అందుకే దేవుడు తన పిల్లలకి ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు. ఊరుకోండి పాస్టర్ గారు, నా కుటుంబం గురించి ఆ మాట చెప్తే నువ్వు అసలు ఆ మాట అననే అనవు. మా ఆయన ఎలా అంటాడో తెలుసా? బెస్ట్ ఇచ్చాడు దేవుడు నీకు. మా ఆవిడ ఎలాంటిదో తెలుసా? బెస్ట్ ఇచ్చాడు దేవుడు నీకు. మా అత్తమ్మ ఎట్లాంటిదో తెలుసా? బెస్ట్ ఇచ్చాడు దేవుడు నీకు. దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నప్పుడు, ఏర్పరచుకుంటున్నప్పుడే నువ్వు ఏ కుటుంబంలో పుట్టాలో కూడా ఏర్పరచుకున్నాడు ఆయన. ఏ కాలంలో, ఏ సమయంలో, ఏ దేశంలో, ఏ రంగుతో, వింటున్నారా? ఏ భాష మాట్లాడుతూ ఎవరి కుటుంబంలో పుట్టాలో కూడా దేవుడు నిర్ణయించాడు. ఇట్స్ నాట్ యువర్ చాయిస్. అది నీ ఎన్నిక కాదు, అది ఆయన ఎన్నిక, అది ఆయన ఏర్పాటు. అది ఆమేన్. అయితే ఆయన ఏది ఇచ్చినా అది బెస్టే. అది నీకు అది అర్థం కాదు. అది చాలాసార్లు మనం అనుకుంటుంటామా, నేను ఈ కుటుంబంలో పుట్టకుండా ఉంటే బాగుండు, నేను ఇంట్లో పుట్టకుండా ఉంటే బాగుండు, లేకపోతే నేను ఈయనను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు, నేను ఈమెను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండు. లేదండి, లేదండి. వాట్ ఎవర్ నీ జతను, నీ పార్ట్నర్ని కూడా
ఆయనే ఎన్నుకున్నాడు. నువ్వు ఎవరికి ప్రకటెముకగా ఉండాలో, అలానే ఎవరు నీకు ప్రకటెముకగా ఉండాలో అది కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. అది అందుకే ఈ వర్తమానం ఏంటిదంటే సూక్ష్మమైన వర్తమానం, మైక్రోస్కోప్ వర్తమానం. కరెక్టేనా? కళ్ళకు కూడా కనబడనివి మన ముందున్నవి కనబడవు. అవి మైక్రోస్కోప్ కింద పెడితే మాత్రమే కనబడతాయి అవి. ఈ వర్తమానం అలా చూపిస్తుంది మనకి. ఆమేన్. ఈ వర్తమానం టెలిస్కోప్ వర్తమానం. దూరముగా మన కంటికి కనబడనివి వాటిని కూడా మనకు చూపిస్తుంది, మన గమ్యాన్ని. హల్లెలూయా. మన ప్రారంభాన్ని, మన గమ్యాన్ని, రెండింటిని చూపించేదే ఈ వర్తమానం. అందుకే నేను ఎప్పుడు అంట, గయ్యాలి భార్య ఉందా, 2 చేతులు ఎత్తి దేవా ఈ భార్యని ఇచ్చినందుకు వందనాలని చెప్పు. నిజం. ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నాకు ఈ భార్యని ఇచ్చినందుకు. నీకు తిట్టుబోతు భర్తున్నాడా, పిసినారి భర్తున్నాడా, 2 చేతులు ఎత్తి ప్రభువా ఈ భర్తని ఇచ్చినందుకు వందనాలని చెప్పు. వాయ్ బ్రదర్, ఎందుకు బ్రదర్? దేవుడు నాకు పిసినారి భర్తను ఎందుకు ఇవ్వాలా, నాకు గయ్యాలి భార్యను ఎందుకు ఇవ్వాలా? ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడు, ఆయన నిన్ను ఎన్నుకుంటున్నప్పుడు ఆయన ప్రతిదీ ఏర్పరచుకొని ఉన్నాడు. నువ్వు ఎవరికి తమ్ముడుగా ఉండాలి, ఎవరికి అన్నగా ఉండాలి, ఎవరికి అక్కగా ఉండాలి, ఎవరికి చెల్లగా ఉండాలి, ఎవరికి కూతురుగా ఉండాలి, ఎవరికి కొడుకుగా ఉండాలి, ఎవరికి అత్తగా ఉండాలి, ఎవరికి కోడలుగా ఉండాలి, ఎవరికి మామగా ఉండాలి, ఎవరికి అల్లుడుగా ఉండాలి. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుడు తన ప్రణాళికలో, తన సంకల్పములో నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడు, నిన్ను ఎన్నుకుంటున్నప్పుడు ఆయన ముందు నిర్ణయించాడు. అది ఆయన బెస్ట్ ఇచ్చాడు ఆయన నీకు. నువ్వు నమ్మినా నమ్మకమైనది బెస్ట్ అది. ఎందుకంటే దేవుడు తను ప్రేమించే వారికి ఎప్పుడు బెస్టే ఇస్తాడు. దేవుడు తను ప్రేమించే వారికి ఎప్పుడు ఉత్తమమైనదే ఇస్తాడు ఆయన. నో చాయిస్ ఫర్ అస్. మనకి ఎలాంటి అవకాశం లేదు. ఉందా? ఏ దానిని ఎన్నుకునే అవకాశం లేదు. ఏ దానిని ఎన్నుకునే అవకాశం లేదు. ఎందుకంటే మన ఎన్నిక ఆయనే చేశాడు. అసలు నువ్వు ఏ ఇంట్లో పుట్టాలో కూడా ఆయనే ఎన్నుకున్నాడు. ఏ కాలంలో పుట్టాలో కూడా ఆయనే ఎన్నుకున్నాడు. వింటున్నారా? ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆయన ఎన్నుకున్నాడు. హీ హాజ్ డిజగ్నైటెడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన డిజైన్ చేసి పెట్టాడు, ఆయన రూపించి పెట్టాడు ఆయన. నీకు అది అర్థమైతే నువ్వు ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తావు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభువా అని. బికాస్ కారణం ఏంటంటే ఆ దేవుని ప్రణాళిక, ఆ దేవుని సంకల్పం నీకు అర్థమవుతుంది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా అందరికీ? చూడండి, ఇప్పుడు ఆదాము ఈజ్ ద క్యాప్స్టోన్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టికి అతను తలరాయి. ఆజ్ఞలన్నీ ఇప్పుడు ఆ తలరాయిల నుండే వస్తాయి. ఆ తలరాయికి సృష్టి మొత్తము లోబడాలి. లోబడాలా? సృష్టి మొత్తము లోబడాలి. హల్లెలూయా. మరి లోబడకుండా వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. సేమ్ ఇప్పుడు అదేనా జరుగుతున్నది? మళ్ళీ ఇప్పుడు తలరాయి క్రీస్తు, కడపడి ఆదాం యేసుక్రీస్తు. ఆమేనంటారా? ఆయనలో నుండి తీయబడిన వధువు. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈ సృష్టిని పరిపాలించే అధికారం ఉన్నదా? మొదటి వివాహ నిబంధన ఇప్పుడు మనం పాటిస్తున్న వివాహ నిబంధన మారింది. కానీ ముందు వివాహ నిబంధన గురించి చెప్పాను నేను. ఫస్ట్ కవెనెంట్, మొదటి వివాహ నిబంధన, స్త్రీ పురుషులిద్దరు సమానులే. కరెక్టేనా? స్త్రీ పురుషులిద్దరు సమానులే, ఇద్దరు సమానమే. హల్లెలూయా. ఆమె ఎవరు అంటే ఆయనలో సగభాగము.
అందుకే నా ఐశ్వర్యేశ్వరాజు అన్నది ఎస్తెరుతో, ఈ రాజ్యంలో సగం మటుకు నీకు ఇస్తాను. నా కుమారి ఎస్తేరు, నువ్వు పలికితే ఈ రాజ్యంలో సగం మటుకు నీకు ఇవ్వబడుతుంది. విచ్ కోవెనెంట్ ఏంటిదా? ఏ నిబంధన అది? ఏ వివాహ నిబంధన? మొదటి వివాహ నిబంధన. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ సృష్టిలో సగము దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సింహాసనము సగము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సింహాసనాన్ని పంచుకున్న ఎస్తేరు ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఆదాము, ఆమేన్, శ్రీమతి ఆదాము, వీళ్ళిద్దరు, హల్లెలూయా, మీరు పట్టుకున్నారా? వీళ్ళిద్దరూ ఎలాగైతే ఆ నిబంధనలో ఉన్నారో, వివాహ నిబంధనలో, సేమ్ మనం కూడా ఇప్పుడు యేసుక్రీస్తుతో అదే నిబంధనలో ఉన్నాం. అదే వివాహ నిబంధన. ఎందుకంటే మనం ఇప్పుడు కరెక్ట్గా వివాహ కాలంలో ఉన్నాం కదా. సో అందుకే వివాహ నిబంధనలో ఉన్నాం. చూసారా, అక్కడ ఏదైతే ఆది కాండంలో జరుగుతుందో ఇప్పుడు ప్రకటనలో కూడా అదే జరుగుతుంది. లాస్ట్కి 7వ ముద్ర ఆది కాండంలో ప్రారంభం ఉన్నది, 7వ ముద్ర ప్రకటన చివరిలో ఉన్నది. 7th seal is opening this Bible, 7th seal is closing this Bible. 7వ ముద్రనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తూ ఉన్నది, 7వ ముద్రనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మూసివేస్తా. అక్కడ 7వ ముద్ర పరిశుద్ధ గ్రంథం ప్రారంభములో అక్కడ ఆదాము వలైతే ఇక్కడ యేసుక్రీస్తు కడపటి ఆదాము, ఆయన వధువు అంటే మనము. కరెక్టేనా? అక్కడ క్యాప్స్టోన్, ఇక్కడ క్యాప్స్టోన్, అక్కడ శిరస్సు, ఇక్కడ శిరస్సు. ప్రైజ్ ద లార్డ్. దీన్ని సాయంత్రం కంటిన్యూ చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దాకా అందరికి అర్థమైందిగా? అండ్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలా. యేసుక్రీస్తులో మనకేం జరుగుతుందో మీకు అర్థం కావాలి. లెట్ us pray, ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. ఓ చిన్న కోరస్ పాడుకుందాం. యేసుక్రీస్తు భార్యవు నీవు, వధువా నీవు, సృష్టికి యజమానురాలువు, వధువా నీవు. ఎస్, దేవుడు ఎంత అద్భుతంగా ప్రణాళిక చేసి పెట్టాడో చూసారా? ఆయన అద్భుతమైన ప్రణాళిక. ఇప్పటి వరకు ఆయన మనస్సు వెనుక భాగంలో దాగున్న రహస్యాలు ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటే మనం ఎవరమో చూసుకోగలుగుతున్నాం. మన గురించి ఆయన ప్రణాళిక ఏంటో అర్థమవుతున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు భార్యవు, వధువా నీవు, యజమానురాలవు, సృష్టికి నీవు. యేసుక్రీస్తు భార్యవు, వధువా నీవు, యజమానురాలవు, సృష్టికి నీవు. క్రీస్తుత ప్రదానం చేసను పౌలు, క్రీస్తుత ప్రదానం చేసను పౌలు, క్రీస్తుతో వివాహం చేసను బ్రహ్మం, క్రీస్తుతో వివాహం చేసను బ్రహ్మం. యేసుక్రీస్తు భార్యవు, వధువా నీవు, యజమానురాలవు, సృష్టికి నీవు. యేసుక్రీస్తు భార్యవు, వధువా నీవు, యజమానురాలవు, సృష్టికి నీవు.
యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. పాతాని బంధనలో పరిశుద్ధులు అందరూ నీడైతే నిజమే నీవు. పాతాని బంధనలో పరిశుద్ధులు అందరూ నీడైతే నిజమే నీవు. యోసేపు క్రీస్తు అయితే ఆ సేనత నిజము నీవే. యోసేపు క్రీస్తు అయితే ఆ సేనత నిజము నీవే. అంతఃపుర స్థానం నీదే నీదే, అంతఃపుర స్థానం నీదే నీదే. యేసుక్రీస్తు భార్యవు వధువా నీవు, యజమానురాలవు సృష్టికి నీవు. యేసుక్రీస్తు భార్యవు వధువా నీవు, యజమానురాలవు సృష్టికి నీవు. యజమానురాలవు సృష్టికి నీవు, యజమానురాలవు సృష్టికి నీవు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఏమి అద్భుత ప్రణాళిక ప్రభు అనేది. నీ మనస్సు తెరవబడుతున్న కొలది జగదుపునాది వేబడక మునుపు, లోకపునాదులు వేబడక మునుపు, నువ్వు ఏదైతే నీ మనస్సులో, నీ మనస్సు యొక్క వెనక భాగంలో నువ్వు రహస్యంగా దాచుకొని ఉన్నావో అది నువ్వు మాకు బయలుపరుస్తుంటే, ఓ దేవా నీకు వందనాలు. మేము ఎవరమో చూసుకోగలుగుతున్నాం. మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నాము, అసలు మా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఆ 7వ ముద్ర కింద మేము ఎలా ఉన్నాం ఇప్పుడు, అన్నీ మాకు స్పష్టంగా ప్రభువా మాకు అర్థమవుతా ఉన్నది తండ్రి. బైబిల్ ప్రారంభంలో 7వ ముద్ర ఉన్నది, బైబిల్ చివరిలో కూడా 7వ ముద్ర ఉన్నది. మేము బైబిల్ చివరిలో ఉన్నాం ఇప్పుడు, 7వ ముద్రలో ఉన్నాం ఇప్పుడు. మేము ప్రారంభంలో ఉన్నది మాకు ఛాయగా నీడగా ఉంటే, ఇప్పుడు అది ఆత్మీయంగా ఆత్మ సంబంధముగా అది ఇప్పుడు మాకు ఆపాదించబడుతూ ఇప్పుడు అది మాకు నిజ రూపముగా ఉన్నది ఇప్పుడు అది. థ్యాంక్ యూ జీసస్. యువర్ స్పోకెన్ వర్డ్, నీ పలకబడిన మాట సాయంకాలపు వెలుగై ఉన్నది. ఈ సాయంకాలపు వెలుగే ఈరోజు మమ్మల్ని జన్మింపజేస్తున్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ అద్భుతమైన ప్రణాళికను బట్టి వందనాలు. ఆ క్యాప్స్టోన్ రెవల్యూషన్, ఆ తలరాయి ప్రత్యక్షత, అక్కడ ఆదామైతే ఇక్కడ నువ్వు ప్రభువా. అందులో అక్కడ శ్రీమతి ఆదాముంటే ఇక్కడ శ్రీమతి యేసుక్రీస్తున్నది ప్రభువా. వందనాలు తండ్రి. అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన సంకల్పం 7 ముద్రలు విప్పబడుడు ద్వారా ఇదంతయు నువ్వు మాకు బయలుపరిచావు. ఆది కాండము 1వ అధ్యాయము మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు నువ్వు మొత్తము వాక్యమును తెరిచావు దేవా. వందనాలు యేసయ్యా. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, మా శిరస్సు, మా భర్త, మా తలరాయి,
మా ప్రభు అయిన యేసు నీకు వందనాలు. అద్భుతమైన ప్రణాళికను నువ్వు ఆదికాండం 1వ అధ్యాయంలో పెట్టావు. అద్భుతమైన ప్రణాళిక. 7వ ముద్రను పెట్టావు అక్కడ. మళ్ళీ నువ్వు ప్రకటన చివరిలో మళ్ళీ 7వ ముద్రను. సరిగ్గా మేము ఇప్పుడు అక్కడే ఉన్నాం దేవా. ఏదైతే అక్కడ భౌతిక సంబంధంగా జరుగుతున్నదో అదంతా ఇప్పుడు ఆత్మ సంబంధంగా వ్యక్తిగతముగా నీ వధువైన మాలో అవి ఆపాదించబడుతూ వ్యక్తిగతమైన దశలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అవి వందనాలు దేవా. థ్యాంక్ యూ ఫర్ దిస్ రెవల్యూషన్. ఈ ప్రత్యక్షత కొరకే నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం? ఎంత స్తుతించినా అది తక్కువనే, ఎంత ఆరాధించినా అది తక్కువనే. ఎందుకంటే మా జీవిత ప్రణాళికను గూర్చి మేము చూసినప్పుడు, మా జీవిత ప్రణాళిక నీ గ్రంథములో మేము చూసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంది ప్రభు. అది మా జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు అర్థమవుతున్నది. అందును బట్టి నీకు స్తోత్రం. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటారో తప్పక వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి ఈ సాయంకాలపు వెలుగు చేత వాళ్ళు జన్మించబడుదురు కాక. ఆ విత్తనాలు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ చోట ఉన్నా సరే, ఆ భూమిలోని విత్తనాలు దేవా ఈ సాయంకాలపు వెలుగు చేత పలకబడిన మాట, ఆ సాయంకాలపు వెలుగు చేత అవి జన్మించబడును కాక. ప్రభువా, నిజంగా నీ ప్రణాళిక అంతా అద్భుతమే దేవా. ఏమని వర్ణించగలం మేము? కొన్నిసార్లు అది భాషకు అందడం లేదు. మా భావాలను వ్యక్తపరచాలంటే భాష సరిపోవడం లేదు. ఏమని స్తుతించాలా నిన్ను? ఎంత స్తుతించినా అది తక్కువనే కదా ప్రభువా. ఎంత ఆరాధించినది తక్కువనే కదా ప్రభువా. ఎంత సమయమును నీ సన్నిధిలో గడిపినది తక్కువనే కదా ప్రభువా. ఏమని స్తుతించాలా నిన్ను? దేవా, నువ్వు ఈ దినములలో, ఈ చివరి కాలంలో నువ్వు ప్రవక్తను విలియం బ్రెన్హామ్ను పంపి 7వ దూత ద్వారా మర్మమంతా సమాప్తం అవుతుందని చెప్పినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 22వ అధ్యాయం వరకు ఉన్న మర్మమంతయు నువ్వు సమాప్తము చేసినందుకు వందనాలు. ఎందుకంటే ఆ మర్మము త్వరబరుడ ద్వారా మేమెవరమో తెలుసుకోగలుగుతున్నాం. మేము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోగలుగుతున్నాం. మా గూర్చిన నీ ఆలోచనలు ఏందో మాకు అర్థమవుతున్నాయి. మా గూర్చిన నీ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు కలుగున ప్రణాళిక, ఆ మనసులోని వెనక భాగములో దాగున్న రహస్యం మాకు అర్థమవుతా ఉన్నది దేవా. అది ఎలా నువ్వు నీడగా ఛాయగా వ్యక్తపరిచావు అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆ వృక్ష జీవాన్ని తీసుకొచ్చుట్లో, ఆ సముద్రంలో ఉన్న జీవరాశుల జీవాన్ని తీసుకొచ్చుట్లో, అదిగో ఆ ఆకాశ పక్షుల జీవమును, ఆ భూమిపైన జంతువుల జీవమును, ప్రాకు జీవులను, వీటన్నిటిని తీసుకొచ్చుట్లో అవి ఎలా ఆత్మ సంబంధంగా మాకు ఆపాదించబడుతున్నాయి మాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆ జీవములన్నీ మా గురించి మాట్లాడుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నము నీ కృప అందరికీ ఇవ్వు దేవా. మా అందరికీ దయచేయి. నీ మనస్సు పూర్తిగా మాలో కుమ్మరించబడాలి. పూర్తిగా మేము క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉండాలి. నీ ఆలోచనలతో మా హృదయాలు నింపబడి ఉండాలి. నీ నిత్యమైన ఆలోచనలతో నీ గుణలక్షణముగా మేము వ్యక్తపరచబడాలి. నీ గుణలక్షణముగా ప్రభువా, నీ గుణలక్షణముగా మేము వ్యక్తపరచబడాలి. ఇక్కడ మేము ఆ విధంగా జీవించాలి. ఆ కృప మాకు ఇవ్వమని, అలా మమ్మల్ని అభిషేకించి జీవింపజేయమని నీకు సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, నీ నామమునే హెచ్చిస్తూ
నీ నామమునే ఘనపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరినీ దీవించును గాక.